నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. మనం చూడొచ్చు భారతదేశంలో యుద్ధ భయానక వాతావరణం మనం చూస్తూ ఉన్నాం 4 రోజుల నుంచి కూడా. ప్రస్తుతానికి అయితే సీజ్ ఫైర్ కొనసాగుతుంది. బట్ అక్కడ ఆ సిచ్యువేషన్స్లో యుద్ధ వాతావరణంలో ఎలా ఉంటుంది, సైనికుల ఆలోచన ఎలా ఉంటుంది, వారికి అందవలసిన సామాన్లు ఎలా ఉంటుంది, ఇలాంటి చాలా సామాన్యంగా ఉన్నటువంటి అయితే ప్రజలకి ఈ డౌట్స్ చాలా ఉంటాయి. సో అలాంటి డౌట్లన్నిటిపైన ఈరోజు నివృత్తి చేసుకుందాం. మనతో పాటు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు మేజర్ శ్రీనివాస్ గారు, ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్. ఈరోజు మనతో పాటు ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మా అందరి తరపున కూడా బిగ్ సెల్యూట్ సార్. ఎందుకంటే మీరు అలా అక్కడ ఉండబట్టే మేము ఈరోజు ప్రశాంతంగా ఎలా ఉంటూ ఉన్నాం మొత్తం దేశం అంతటా కూడా. సో దానికోసం మేము అందరి తరపున కూడా బిగ్ సెల్యూట్ సార్ మీకు. అండ్ ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ వెరీ గుడ్ మ్యామ్, హౌ ఆర్ యూ? సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నవ్వు చూస్తే అర్థం అవుతుంది భారతదేశ ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు ప్రస్తుతానికైతే. సార్ ఫస్ట్ మీ గురించి, అసలు మీ ఆర్మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది వెళ్ళాలి అని? మీరు ఎక్కడి నుంచి సార్ అసలు? ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మ్యామ్, రాజమండ్రి. సో అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తయింది. ఉస్మాన్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుండగా ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ అండి. మనకి ఈ ఆర్మీలో ఇలాగా ఆఫీసర్స్కి రిక్రూట్మెంట్ అవుతుంది అని చెప్పేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అప్లై చేయడం జరిగిందండి. So it's a 5 days interview and it's a 5 days interview. So I got selected for SSB interview. సెలెక్ట్ అయిన తర్వాత ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి సెలెక్ట్ అయ్యానండి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో మాకు అప్పట్లో 9 months ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత 97 I got selected. 1997 I got selected. 1998లో కమిషన్ అయ్యాను. కమిషన్ మీన్స్ కంప్లీటెడ్ ద ట్రైనింగ్ అండ్ జాయిన్డ్ 18th Battalion ది మహార్ రెజిమెంట్ అండి. 18th Battalion ది మహార్ రెజిమెంట్ వాజ్ మై బెటాలియన్. జనరల్ కేవి కృష్ణారావు గారు బెటాలియన్ అండి అది. జనరల్ కేవి కృష్ణారావు గారు రెజిమెంట్ అది. సో ఆయన పేరు కృష్ణారావు గారు, శ్రీనివాసరావు. సో అక్కడ మాకున్నటువంటి ట్రూప్స్ కూడా మహారాష్ట్రియన్స్లో మహార్స్ ఉంటారండి. వాళ్ళ పేర్లు కూడా బాలేరావు, ఇలాగా ఆ పేర్లు కూడా ఇలా ఉంటాయండి వాళ్ళ రావుని. సో కొంచెం నేమ్ అది మ్యాచ్ అవుతుంది. అలాగే నా సైకాలజీ ఇవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. కొంచెం హ్యూమన్ అప్రోచ్ ఎక్కువగా ఉంది. అలాగే ఇవన్నీ కూడా చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ రెజిమెంట్కి అయితే ఈయన సూట్ అవుతాడు అని చెప్పి నన్ను మహార్ రెజిమెంట్కి, మా కమాండెంట్ అనమాట అండి, కమాండెంట్ జనరల్ జయశంకర్ గారు, ఆయన అన్నారు నాకు ఒక 4 నా రెజిమెంట్కి పర్సనల్గా మీరు సెలెక్ట్ చేసి ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ ఆఫీసర్లు చెప్తే ఆ 4లో నేను ఒక్కడినండి చేసి నాకు ఆయన రెజిమెంట్కి పంపించారు, మహార్ రెజిమెంట్. దెన్ మై ఇనీషియల్ పోస్టింగ్ వాజ్ ఇన్ జమ్మూ కాశ్మీర్, పూంచ్ రజౌరీ సెక్టర్. ఆపరేషన్ రక్షక్ అంటాం దాన్ని. ఆపరేషన్ రక్షక్ అంటే తీవ్రవాదుల్ని ఏరివేత కోసం ఇండియన్ ఆర్మీ ప్రారంభించినటువంటి ఆపరేషన్ అండి. సో వెళ్ళడమే డైరెక్ట్గా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ మిలిటెంట్ ఏరియాలో పూంచ్ రజౌరీ సెక్టార్లో నా పోస్టింగ్ అనమాట అండి అక్కడ. దెన్ ఐ కంప్లీటెడ్ దట్. ఆ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ ఐ మూవ్ టు వెస్ట్ బెంగాల్ అండి. ఆపరేషనల్ ఏరియా వచ్చి సిక్కిం నాతులా ప్లేస్, చైనా బార్డర్. అగైన్ ఐ ఇంటరాక్టెడ్ విత్ చైనీస్ ఫోర్సెస్ ఆల్సో. అక్కడ వాళ్ళతో అదైందండి. ఈ లోపల మనకి పార్లమెంట్ మీద అటాక్ జరిగిందండి. పార్లమెంట్ మీద 2000 ఇయర్లో అటాక్ జరిగింది. జరిగిన వెంటనే ఏం చేశారంటే ఇండియన్ ఆర్మీ ఇప్పుడు ఎలాగైతే చాలా సీరియస్ కండిషన్స్ ఉన్నాయో అదే కండిషన్లో దట్ టైమ్ యు వర్ అబౌట్ టు అటాక్ అండి, అటాక్ చేయడానికి. సో అందులో భాగంగా ఏం చేశారంటే పంజాబ్ పాకిస్తాన్ బార్డర్లో మనకి డేరా బాబా నానక్ అని ఒక ప్లేస్ ఉంటుందండి, ఆపరేషనల్ ఏరియా. అక్కడ నన్ను పోస్టింగ్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళాను. అక్కడ ఎలాగంటే పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ ప్లెయిన్ ఏరియా, అన్లైక్ జమ్మూ కాశ్మీర్లో కాకుండా ఇక్కడ అంతా ప్లెయిన్ ఏరియా అండి. మధ్యలో బార్డర్ కంచె పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ బార్డర్ కంచికి 100 meters అవతల పాకిస్తాన్, 100 meters ఇవతల ఇండియా. సో కనిపిస్తూ ఉండేవారు. గట్టిగా కేక వేస్తే వాళ్ళకు కూడా వినిపించేది, వాళ్ళ కేకేస్తే మాకు వినిపించేది. ఆ పెట్రోలింగ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి కనిపించేవారు. అటువంటి సిచ్యువేషన్లో ఇలాగే ఆపరేషన్ పరాక్రమ్ మన ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసింది. ఏంటి అంటే ఆపరేషన్ పరాక్రమ్లో దాదాపు 2 years పార్టిసిపేట్ చేశాయండి. ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చి కొంచెం ఐ వాంటెడ్ టు సర్వ్ అవుట్ సైడ్ ఆల్సో.
సో ఆ విధంగా నేను నా యొక్క సర్వీసెస్కి రిజిగ్నేషన్ సబ్మిట్ చేసి దెన్ ఐ మూవ్డ్ అవుట్ అండి. సో టోటల్గా చూస్తే కనుక ఐ హ్యాడ్ ఇనీషియల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్ రక్షక్, దెన్ చైనా బోర్డర్లో సిక్కిం నాతుల ఆపరేషనల్ ఎక్స్పీరియన్సెస్, అండ్ నెక్స్ట్ వచ్చి మన ఆపరేషన్ పరాక్రమ్ ఇండో పాకిస్తాన్ పంజాబ్ బోర్డర్లో. సో దట్ ఈస్ హౌ ఐ సర్వ్డ్ ఇన్ దిస్ థింగ్ అండ్ ఇన్ఫెంట్రీ అండి నాది, ఇన్ఫెంట్రీ రెజిమెంట్. సార్ ఇప్పుడు జనరల్గా మనం అప్పటి వరకు ఒక ఏరియాలో ఉంటారు, మీరు ఒక ఏరియాలో ఉంటారు అంటే రాజమండ్రి, మనకు అంతగా ఆలోచన విధానం వేరు ఉంటుంది. బట్ ఇండియన్ ఆర్మీలో మీరు జాయిన్ అయ్యాక అప్పుడు థాట్స్ ఎలా ఉన్నాయి, బిఫోర్ థాట్స్ ఎలా ఉన్నాయి, ఎంత స్ట్రాంగ్ అయ్యారు? యా, ఒక రకంగా చెప్పాలి అంటే బిఫోర్ జాయినింగ్ ఐ వాజ్ వెరీ సాఫ్ట్ నేచర్డ్, వెరీ సాఫ్ట్. ఎవరినన్నా గట్టిగా తిట్టడం రాదు, పోనీ ఎవరినన్నా సరే ఏదన్నా అనాలన్నా మొహమాటం, సిగ్గు, అలాగే నాలో ఉన్నటువంటి క్వాలిటీస్ పూర్తిగా ఎగ్జిబిట్ చేయలేకపోయేవాడిని. ఉండేవి చాలా క్వాలిటీస్ ఉండేవి, కానీ అది ఒక ప్రాపర్ ఆర్గనైజర్ ఫ్యాషన్లో ఎగ్జిబిట్ చేయలేకపోయేవాళ్ళం. కానీ ఒక్కసారిగా ఈవెన్ దిస్ సిచ్యువేషన్ వాజ్ లైక్ దిస్, కంప్లీట్ ట్రైనింగ్లో మా పేరెంట్సే నన్ను రికగ్నైజ్ చేయడం చాలా కష్టం ఉంది. నాట్ ఫిజికల్లీ, యాటిట్యూడ్ వైజ్ ఏంటి ఇంత చేంజ్ వచ్చింది వీళ్ళు అనేటువంటిది. అంటే ఒక్కసారిగా మనలో ఉన్నటువంటి బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ కూడా తీసేస్తారండి. అంటే బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఎలాంటిదంటే సిగ్గు, మొహమాటం, బిడియం, లేకపోతే సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఇటువంటివన్నీ తీసేస్తారండి. ఆటోమేటిక్గా మనకు ఉంటుంది, ఇంకా లోపల ఎక్కడో కొన్ని క్వాలిటీస్ ఉంటూ ఉంటాయి, వాటిని అన్ని తీసేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒక మనిషి ఏం చేయగలడు అనేటువంటిది ట్రైనింగ్లో రియలైజ్ అవుతామండి. నేను ఏ రోజు అనుకోలేదు అవసరమైతే నేను వేరే వ్యక్తిని చంపగలను, అవసరమైతే అటాక్ చేయగలను, నేను ఎంత దూరం అన్నా సరే వెళ్ళగలను అనేటువంటిది నాకు ఏ రోజు కూడా అనిపించండి. కానీ ఒకసారి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మనలో ఎంత చేంజ్ వస్తుంది అంటే, ఏంటి నేనైనా ఇలా ప్రవర్తించింది, ఏంటి నేనైనా ఈ పని చేసింది అనేటువంటి ఒక డిఫరెంట్, అది ఆ టైంకి వచ్చేస్తుంది అంతే అండి. ఇప్పుడు అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు, అంటే ఆటోమేటిక్గా జరిగిపోతాయి కొన్ని. ఏంటి మన కన్ను మూసి కన్ను తెరిచి లోపల మనం యాక్ట్ చేసేస్తాం అంతే అండి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నాకు కనీసం ఎవరిని తిట్టడం కూడా రాదు. ఒకవేళ ఎవరిని గట్టిగా కసుకుంటే చాలా తప్పు అన్నట్టు భావించేవాడిని. అంత సాఫ్ట్గా ఉన్నటువంటి వాడిని 1998 నవంబర్ 1 అండి, బాటీదార్ ఫారెస్ట్లో మనకి పూంచ్ రజోరీ సెక్టార్లో అండి, మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళాం. వెళ్తే ఎస్ దేర్ వాజ్ ఎ మూమెంట్ ఆఫ్ మిలిటెంట్స్, హిజ్బుల్ ముజాహిద్దీన్కి చెందినటువంటి మిలిటెంట్స్. వెంటనే ఏం చేశారంటే, అప్పుడే నేను జాయిన్ అయ్యి కమిషన్ పూర్తి చేసుకుని జస్ట్ దట్ వాజ్ మై 4th డే ఆఫ్ మై సర్వీస్. ఏమన్నారంటే ఎర్లీ స్టేజ్, జస్ట్ అలా జాయిన్ అయ్యాను, 4 days అయింది. అక్కడ ఏరియా గురించి ఏమీ తెలియదు, అసలు ఏమి తెలియదు. అప్పటికే చాలాసార్లు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎప్పుడు దొరకాలే మిలిటెంట్స్, మనం వెళ్ళే లోపల ఈ టెరైన్ బట్టి పారిపోతూ ఉంటారు, కొత్తగా వచ్చాడు కదా కాస్త ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తాడు. వాళ్ళు అనుకోలేదు నేను మిలిటెంట్లతో ఎన్కౌంటర్ అవుతానని. అనుకోకుండా వాళ్ళు ఏమన్నారు, సరే ఇతను పంపిద్దాం. సాధారణంగా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏరియా తెలియనటువంటి వాళ్ళని పంపించరు, కానీ గతంలో చాలా సంవత్సరాలు బట్టి వాళ్ళకి ఎటువంటి కిల్స్ లేవు. లేకపోయేసరికి సరే ఎన్కౌంటర్ అవ్వదు, జస్ట్ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి వస్తాడని చెప్పి ఆ టాస్క్ నాకు అప్పచెప్పారండి. కమాండో ప్లేటూన్కి నన్ను కమాండర్ కింద చేసి, ఈ కమాండో ప్లేటూన్ నువ్వు తీసుకుని వెళ్ళు, వాళ్ళని ట్రేస్ చెయ్యి, ఇంటర్సెప్ట్ అయితే చెప్పు, మేము రీఎన్ఫోర్స్మెంట్ పంపిస్తామని చెప్పేసి పంపించారండి. ఆపరేషన్ శివశక్తి లాంచ్ చేసాం. లాంచ్ చేసి 3 days ఈ హిల్ టెరైన్ ఎలా ఉంటుంది అంటే అండి, అంజులేటెడ్ టెరైన్. మేము ఎప్పుడు వాళ్ళని ట్రేస్ చేసుకుంటూ వెళ్తున్నాం. 3 to 5 hours గ్యాప్లో వాళ్ళు మిస్ అవుతున్నారు నాకు. అయితే ఒకటి నాకు ఒక ఆర్డర్ చెప్పారు, వాళ్ళని ట్రేస్ చెయ్యి, ఇంటర్సెప్ట్ చెయ్యి, వాళ్ళని ఎన్కౌంటర్ అయితే చూడు అని చెప్పి పంపించారు. దట్ ఈస్ ద టాస్క్ గివెన్ బై మై సీనియర్స్. నాకు వెని తిరగడం అంటూ రాలేదు. మేము తెచ్చుకున్నట్టు ర్యాషన్స్ అయిపోయినాయి, 3 రోజులు అయిపోయినాయి. ఈ 3 రోజుల సిచ్యువేషన్ కూడా వాళ్ళని చేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాను, వెనకాల తెచ్చుకున్న ర్యాషన్స్ అయిపోయినాయి. కమాండర్కి రిపోర్ట్ చేశాను, ఇది సార్ సిచ్యువేషను, బట్ స్టిల్ ఐఎమ్ కాన్ఫిడెంట్. నేను ప్రతి మూవ్ వాళ్ళని అబ్జర్వ్ చేయగలుగుతున్నాను.
బట్ 2-3 అవర్స్లో నేను మిస్ అవుతున్నాను, ఈ గ్యాప్ కవర్ చేసుకుంటే వాళ్ళతో ఖచ్చితంగా నాకు దొరికేస్తారు సార్ అని చెప్తే, సర్లే ఇన్ని సంవత్సరాలు బట్టి జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పటికే 3 days అయిపోయింది, రేషన్స్ అయిపోయినాయి, ఇట్ ఈస్ వెరీ రిస్కీ థింగ్ టు మూవ్ అహెడ్, ఇంక ముందుకు వెళ్ళకు, నువ్వు వచ్చేసే అని చెప్పేసి నాకు ఆర్డర్స్ ఇచ్చేశారు. కానీ అక్కడ ఒక సంఘటన జరిగిందండి. ఆ సంఘటన జరిగిన తర్వాత వెనక్కి రాబుద్ది అవ్వలేదు నాకు. కారణం ఏంటంటే ఆ థిక్ ఫారెస్ట్లో మేము వెళ్ళడానికి ఇలా చేస్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఫారెస్ట్లో ఒక 3 లేడీసు నెత్తి మీద బుట్టలు పెట్టుకుని అవతల నుంచి ఫారెస్ట్ నుంచి బయటకు వస్తున్నారు. ఓకే, దిస్ ఈజ్ ఎ మేజర్ ఇండికేషన్ అండి. వెంటనే నా బ్రెయిన్ కొంచెం ఆటోమేటిక్గా కొంచెం మ్యాపింగ్ చేసింది, ఓహో బహుశా ఇక్కడ ఎక్కడో మిలిటెంట్స్ దగ్గరలో ఉన్నారు, వాళ్ళకి ఈ విలేజ్ నుంచి ఎక్కడి నుంచి వీళ్ళు ఫుడ్ వండుకొని తీసుకుని వెళ్ళారు, మళ్ళీ తిరిగి వస్తున్నారు, వీళ్ళని పట్టుకుంటే కనుక వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాకు తెలుస్తుంది అనేది ఇట్స్ ఎ మేజర్ లీడ్ అండి. అటువంటి టైంలో వెంటనే ఏం చేసామంటే ఆ లేడీస్ని ఆపి అడిగాం, చూడండి అమ్మా, వీఆర్ నాట్ హార్మ్ఫుల్ టు యూ, చెప్పేసేయండి, నిజం చెప్పేసేయండి, మిమ్మల్ని అరెస్ట్ చేయడం కానీ పోలీసులకు అప్పగించడం కానీ లేకపోతే ఆర్మీ క్యాంప్కి తీసుకెళ్ళి అక్కడ అరెస్ట్ చేయడం కానీ ఏమి ఉండదు, మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి మాకు, ఎంతమంది ఎక్కడున్నారు ఏంటి అంటే, సాబ్ నా కిసికో దేకా నా కిసికో సున్నా, మీరు కాశ్మీర్లో ఎవరినైనా అడగండి, ఫస్ట్ డైలాగ్ ఇదే, నా కిసికో దేకా, ఎవరిని చూడలేదు, ఏమీ వినలేదు, మాకేం తెలీదు, కూర్చునైపోతా. ఇంకా ముందుకు వెళ్ళి అల్లాకి కసం, ఇంకా ముందుకు వెళ్ళి వాళ్ళు చదువుతారండి, ఆ నమాజ్ అది చదివి ఇలాకి అల్లల్లా మహమ్మద్ రసూలల్లా అని చెప్పి మరీ వాళ్ళు ఏమంటారంటే మాకేం తెలియదు అని చెప్తారు. ఇది అంతా కూడా అలవాటు అయిపోయినటువంటిది, చూసాం, ఓకే వీళ్ళ బిహేవియర్ ఇలా ఉంటుంది, చూడమ్మా నేను చెప్పంటే వాళ్ళు ఎలా అయితేనే అడ్మిట్ అయ్యారు, కానీ చాలా దూరంలో ఉన్నారు అని చెప్పారు. నమ్మలేదండి. వెంటనే ఏం చేసామంటే మేము స్ప్రెడ్ అయిపోయాం, వీళ్ళని ఇక్కడే ఉంచాం కదలనివ్వకుండా. ఆ తర్వాత మేము జస్ట్ అలా వెళ్తున్నప్పుడు ఇంకా కంప్లీట్గా కూడా మేము రెడీ అవ్వలేదండి. సరే ఆ కెమెరా ఉన్నంత డిస్టెన్స్లో అనుకోకుండా ఇలా తిరిగాను, ఐ ఎన్కౌంటర్డ్ విత్ వన్ ఆఫ్ ది మిలిటెంట్ అండి. ఏం చేయాలో నాకు అర్థమయ్యే విషయంలో నేను వెంటనే నా యొక్క గన్ను లేపడం, దాన్ని కాక్ చేయడం, వాడిని ఫైర్ చేసి వాడిని కొట్టేయడం, నేను పక్కకు వెళ్ళడం, నేను మళ్ళీ అక్కడ తీసుకోవడం, నా వెనకాల ఉన్న వాళ్ళు ఫైర్ ఓపెన్ చేయడం, వాళ్ళు మళ్ళీ నాకు తలకుండా వాళ్ళని ఫైర్ చేయడం, ఇది ఫైర్ అయిన తర్వాత వాళ్ళు షాక్లో ఉన్నారండి. ఇదంతా ఎన్ని నిమిషాలు జరిగింది? ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఈ ఓపెన్ అంటే ఆ రోజు నాకు చావుకి బ్రతుక్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ 1/2 సెకండ్ అండి. ఆ 1/2 సెకండ్ డిఫరెన్స్లో అతను ఓపెన్ చేస్తుంటే ఫైరు, నేను చనిపోయేవాడిని, నేను ఓపెన్ చేశాను కాబట్టి అతను చనిపోయాడు. అప్పుడు అనిపించిందండి ట్రైనింగ్ అంటే ఏంటి, అసలు నేనేనా ఈ పని చేసింది, అసలు ఎప్పుడు నేను గన్ ఓపెన్ చేశానో తెలియదు, ఎప్పుడు ఫైర్ ఓపెన్ చేశానో తెలియదు, ఆటోమేటిక్గా జరిగిపోయినాయండి ఇవన్నీ కూడా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రైనింగ్ అండి. ట్రైనింగ్ ఉంటుంది అంటే మనం అంతలా ఆలోచించే వరకు అంత క్విక్ రియాక్షన్ ఇవ్వాలంటే ఎలాంటి ట్రైనింగ్ ఉంటుందండి? అంటే హార్డ్ ట్రైనింగ్ అంటే వాళ్ళు మానసికంగా శారీరకంగా మిమ్మల్ని చాలా దృఢంగా తయారు చేస్తారు. మేము ఏమనుకున్నామంటే ట్రైనింగ్ పూర్తయిపోయిన వెంటనే, ట్రైనింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఆఫీసర్ కదా చాలా రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది, మూవీస్లో చూపిస్తాడు కదా మొత్తం జవాన్లే చేస్తారు పనులని, మనం ఆర్డర్స్ ఇస్తే సరిపోతుంది, ఇది మిస్కాన్సెప్షన్. అసలు అక్కడ ట్రైనింగ్లో ఒక జవాన్ ఎంత కష్టపడతాడు, ఒక సోల్జర్ ఎంత కష్టపడతాడు అన్నది స్వయంగా ఆ కష్టాన్ని మనకు తెలియచేసి ఆ ట్రైనింగ్ మనకి ఇస్తారండి. ఆ ట్రైనింగ్ మనకి ఇవ్వడంతో పాటు ఈ ఉన్నాయి చూసారు మోకాళ్ళు మోచేతులు, వీటి మీద దేకిస్తారు, ఇవి బ్లీడింగ్ అవుతూ ఉంటాయి. అలాగే మీరు ఎప్పుడన్నా రాళ్ళలో రోలింగ్ చేస్తూ ఉంటారు, పిల్లి మొగ్గలు అంటారు కదా మనం ఇక్కడ, దాన్ని మనం పిల్లి మొగ్గలు అంటాం, రోలింగ్ అనమాట అండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇసుక చిన్న చిన్న రాళ్ళు ఉన్నటువంటి రోడ్డు మీద, కంకర రాళ్ళు మీద రోలింగ్ చేస్తూ ఉంటారు. ఈ పుషప్స్ కూడా ఇలా తీయనివ్వరండి, ఇలా తీయమంటారు, ఇలా పెట్టి తీయమంటారు, ఇవన్నీ కూడా హార్డ్ అయిపోతూ ఉంటాయి. చాలా రోజులు కోపం వచ్చింది, ఏంటి ట్రైనింగ్ అన్నారు, ఎంత హ్యూమిలేట్ చేస్తున్నారు, ఏంటిది ఎంత వరస్ట్గా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే తర్వాత మాకు అర్థమైన, కొన్ని నెలల తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే, వీఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఏసీ రూమ్స్. వార్ కండిషన్స్లో ఏసీ రూమ్స్లో ఉండదండి. రేపు పొద్దున బుల్లెట్ వచ్చిందంటే రోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, దేక్కుంటూ వెళ్ళాలి, పాక్కుంటూ వెళ్ళాలి, ఇది అది అని చూడడానికి లేదు.
అలాంటి కండిషన్స్లో అంత టఫ్ ట్రైనింగ్ ఉంటుందండి. బ్లీడింగ్ వస్తూ ఉంటుంది, మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ ట్రైనింగ్ పంపిస్తూ ఉంటారు, దూకిస్తారు, పరిగెట్టిస్తారు, బ్యాటల్ ఇనాక్యులేషన్. మీకు బ్లడ్ వచ్చినా ఏ వచ్చినా దేర్ ఇస్ నో గ్యాప్. నెక్స్ట్ డే మళ్ళీ ట్రైనింగ్ మళ్ళీ వాళ్ళకి కొంత రెస్ట్ ఇస్తారు, జస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, సేఫ్ కండిషన్లో ఉండేటట్టు చూస్తారు, మళ్ళీ 1 or 2 days మీకు రెస్ట్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేసేస్తారండి. అంటే సాధారణంగా అక్కడ ఎంత టఫ్ ట్రైనింగ్ ఉంటుంది అంటే ఇనీషియల్ డేస్ కనుక మేము చూసుకున్నట్లయితే రాత్రి నిద్రపోయేసరికి 2:30, 3, 12:30, 1 ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా 2:30 అలా నిద్ర. తెల్లవారుజామున మళ్ళీ సీనియర్స్ ఉంటారండి, బడీ సిస్టమ్ అని ఉంటుంది. సీనియర్ బాత్రూమ్కి వెళ్ళేసరికి మేము బాత్రూంలో కనిపించకూడదు. అంటే వాళ్ళకంటే గంట ముందు మేము తయారవ్వాలి లేచి. వాళ్ళకున్న లగ్జరీ ఏంటి అంటే మాకంటే గంట తర్వాత నిద్రలేస్తారు, అంటే 5ంటికి నిద్రలేస్తారు, మేము 4 గంటలు నిద్ర లేవాలి, 2:30కి నిద్రపోయి మళ్ళీ 4 o'clock లేవాలి. దిస్ వాజ్ ద సిచ్యువేషన్ ఫర్ ఇనీషియల్ 4-5 months అండి. నిద్ర ఉండేది కాదు అండి. ఎలాంటి సిచ్యువేషన్స్ అండి ఇవన్నీ కూడా పనిష్మెంట్ అనుకునే వాళ్ళం మేము. నో, రేపు పొద్దున్న యుద్ధం వచ్చిందండి, యుద్ధంలో మీరు నిద్రపోవాలా? యుద్ధంలో నిద్రపోతారా మీరు? అంటే ఇవన్నీ కూడా మన యొక్క హ్యూమన్ బాడీ ఎంతవరకు బేర్ చేయగలదు అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు టెస్ట్ చేయిస్తారు, రియలైజ్ చేయిస్తారు. ఎప్పుడైనా సరే ఒక 40 kilometers మనం పరిగెట్టామా? లేదు. కానీ మాకు కమాండో ట్రైనింగ్ అని ఉంటుందండి బెల్గాంలో. ఇన్ఫెంట్రీ ఆఫీసర్స్కి కమాండో ట్రైనింగ్ అని ఉంటుంది. ఆ కమాండో ట్రైనింగ్లో ఏం చేస్తారు అంటే వెనకాల ఒక 18 kgs ఇసుక బస్తా, ఒక రైఫిల్ ఇస్తారండి 5.5 kgs. మొత్తం మన ఒంటి మీద ఉన్నటువంటి బ్యాటరీ లోడ్ ఎంత అంటే 22.5 kilos. ఆ 22.5 kilosతోనూ 40 kilometers పరిగెట్టాలి. 40 kilometers 4.5 గంటల్లో పరిగెట్టుకుని రావాలి. 20 పోను 20 రాను. అది పాస్ అయితేనే కమాండో టెస్ట్ పాస్ అయిన. జీవితంలో ఎప్పుడు కూడా 40 kilometers మామూలుగా పరిగెడతానని నేను అనుకోలేదు. అటువంటిది ఆర్మీ యొక్క ట్రైనింగ్ పూర్తి అయ్యేసరికి 40 kilometers బ్యాటిల్ లోడ్తో వెళ్ళడం రావడం అంటే ఇట్ టెస్ట్ యువర్ లిమిట్స్. మిమ్మల్ని రియలైజ్ చేయిస్తారు. కారణం ఏంటంటే మీరు ఎనిమికి దొరికారు, దొరికిన తర్వాత ఏదో 10 kilometers 5 kilometers పరిగెడితే ఇండియాకి రావడం కదండి. అవసరమైతే 30 kilometers పరిగెట్టుకుని రావాలి, 40 kilometers పరిగెట్టుకుని రావాలి, తప్పించుకోవాలి. అండ్ టార్చర్ కూడా విపరీతంగా పెడతారు ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు. ఆ టార్చర్ని భరించేటువంటి శక్తి కావాలి. మనం మామూలుగా ఈ పుషప్స్ ఎన్ని తీస్తామండి? 10 తీస్తాం, 20 తీస్తాం. అకాడమీలో 100 నుంచి మొదలెట్టేవారు. 100, 99, 98. సరే 100 అయిపోయింది కదా, ఇదేదో సరే ఏదో నెమ్మదిగా చేస్తాం, కష్టపడుతూ కింద పడుతూ పైన పడుతూ చేసేవాళ్ళం. కమాండో ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత 500 నుంచి మొదలెట్టారండి. సరే, ఇప్పుడు మీరు టార్చర్ అని చెప్పారు. ఆ టార్చర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది? టార్చర్ అంటే వాళ్ళకి పెట్టే టార్చర్ మన సినిమాలో మనకు చాలా చూపిస్తుంటారు, గోల్ తీయడం కానీ. ఆ టార్చర్ కాదు, ఏది ఎనిమి టార్చర్ లేదా ట్రైనింగ్ లో టార్చర్ మీరు అనేది? ఎనిమి టార్చర్ అండ్ ట్రైనింగ్ రెండు కూడా ఎలాంటి ఉంటుంది? ట్రైనింగ్ లో ఎలా ఉంటుందంటే అండి, ఫస్ట్ మనం మానసికంగా చాలా దృఢంగా తయారు చేస్తారు. ఇంకా అబ్యూజెస్ కూడా ఉంటాయి. మిమ్మల్ని తిడతారు, తిట్టినప్పుడు రియాక్ట్ కాకుండా ఉండడం నేర్పిస్తారండి. దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ అండి, సీనియర్కి ఎప్పుడు కూడా ఎదురు తిరగకూడదు, అది బాగా నేర్పిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఫిల్దీ లాంగ్వేజ్ కూడా యూస్ చేస్తారు. చేసినప్పుడు అరే ఏంటి వీఆర్ ఆఫీసర్స్, వాట్ దే ఆర్ థింకింగ్, వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎవరిచ్చారు, ఎవరు తిట్టారు అని అడిగారు. సో అండ్ సో అతను పిలవండి అన్నాను. పిలుస్తారని పిలిచిన తర్వాత మీరు జూనియర్స్కి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వట్లేదు, వీడు నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చేంత ధైర్యం ఉన్నదంటే నువ్వు వాడిని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు. వీడు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు, ఒకసారి వెళ్ళి తీసుకెళ్ళి వీడి సంగతి చూసుకో. మళ్ళీ డబుల్ పనిష్మెంట్. అంటే అప్పుడు అర్థమైంది ఏంటి అంటే దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ కంప్లైంట్. ఇదంతా పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. హ్యూమిలియేట్ చేయడం, మెంటల్లీ టఫ్ చేయడం, దృఢంగా మనల్ని మానసికంగా దృఢంగా. ఇంక ఫిజికల్గా పనిష్మెంట్ అంటారా, సైకిల్ ఒకటి ఇచ్చేవారండి మాకు అక్కడ అకాడమీలో. మీరు పాపం పరిగెట్టలేకపోతున్నారు, సైకిల్ ఒకటి ఇచ్చాను. ఆ సైకిల్ మీద ఏ రోజు మీ సైకిల్ తొక్కిన దానికన్నా భుజాల మీద మోసింది ఎక్కువ. ఏంటంటే ఏదన్నా మిస్టేక్ చేస్తే, ఒకరు మిస్టేక్ చేస్తే మొత్తం అకాడమీ, ఒకరు మిస్టేక్ చేస్తే అందరికీ పనిష్మెంట్ ఉంటుంది అక్కడ. సో వాళ్ళు ఏం చేసేవారంటే ఈ సైకిల్ మా భుజాల మీద పెట్టేవారు, పెట్టి 5 kilometers పరిగెట్టుకుని వెళ్ళండి అనేవారు. అంటే టార్చర్ అంటే ఎలా ఉంటుందండి, నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది తెలియదు. ఏదో టైం టేబుల్ ఇస్తారు, ఆ టైం టేబుల్ ప్రకారం మేము మూవ్ అవుతూ ఉంటాం. ఆ టార్చర్కి ఎలా ఉంటుందంటే ఆఖరికి మార్చింగ్ చేస్తూ నిద్రపోయిన రోజులు ఉన్నాయి.
మార్చింగ్ చేస్తూ నిద్రపోతే అప్పుడు కూడా మళ్ళీ డబల్ పనిష్మెంట్. సో ఇంకా ఈవెన్ అది పనిష్మెంట్ అని అనడానికి లేదు, ఇట్స్ ఎ ఫిజికల్ ఎండ్యూరెన్స్ అని చెప్పేసి అనొచ్చండి. ఈవెన్ కమాండో ట్రైనింగ్లో అయితే ఎలా ఉంటుందంటే ఈ గార్బేజ్ అది వెళ్ళేటువంటి నాళాల్లో రోలింగ్ చేయించేవారు. ఇట్స్ ఎ టోటల్, ఇంకా చెప్పకూడదు, ఇంకా అన్ని రకాల దరిద్రాలు అందులోనే ఉంటాయి. సరే, ఇప్పుడు జనరల్గా మనం మీరు అన్నట్టు ఫిజికల్గా అయితే కొన్ని దెబ్బలు పోతాయి, కొన్ని రోజులు లేకపోతాయి. మెంటల్ టార్చర్ అనేది వెరీ వెరీ సీరియస్. చాలా కొన్నిసార్లు డిప్రెషన్ కూడా ఆ టైప్ ఆఫ్ కేటగిరీలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ మనకి అందరూ అలా అంత దృఢంగా కూడా ఉండలేరు. అందుకే నార్మల్ గా ఉన్న వాళ్ళు అందరూ దాన్ని తీసుకోలేరు. బట్ మరి అలాంటప్పుడు వాళ్ళకి మోటివేషనల్ గా ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? మోటివేషనల్ గా ఏం చెప్తారు? ఈ సెలక్షనే చాలా సైంటిఫిక్ సెలక్షన్ అండి. ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేసుకోకూడదు. మనలో ఈ క్వాలిటీస్ లోపల ఉంటాయి, అది టైం వస్తేనే కానీ బయటపడవు. ఆ ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో ఏం చేస్తారంటే మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా సైకాలజిస్టులు బయటికి తీస్తారు. బయటికి తీసి అలాంటి శక్తి సామర్థ్యాలు, వాటిని తట్టుకోగల కెపాసిటీ, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ట్రైనబుల్ మెటీరియల్. అంటే కొంతమంది ఏంటి అంటే ఈ విషయాలు లోపల ఉంటాయి, వాళ్ళు ట్రైన్ చేస్తే అవి బయటపడతాయి, అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తారండి. కొంతమంది ఉంటారు బియాండ్ ట్రైనబుల్, వాళ్ళని ఫెయిల్ చేసి బయటికి పంపిస్తారు. సో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా డిప్రెస్ అయిపోవడం కానీ, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మొదట్లో కొంచెం మొహాలు మార్చుకునే వాళ్ళం ట్రైనింగ్లో. ఆ తర్వాత ఏదైనా పనిష్మెంట్ వస్తుంటే ఇలా చూసుకుని నవ్వుకునే వాళ్ళం. నవ్వుకుంటుంటే వీళ్ళకి ఇంకా కోపం వచ్చేది. అంటే దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే అరే సీనియర్ వస్తున్నాడు పారిపోండిరా, ఏదో ఒకటి ఇస్తాడరా అనే సిచ్యువేషను. పనిష్మెంట్ ఇస్తాడా, కర్లేంగే క్యా యార్ ఇస్మే క్యా కర్లేంగే ఓబీ కర్లేంగే అంటే ఒక మంచి స్పిరిట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అదంతా కూడా యాక్సెప్టబిలిటీ వచ్చేస్తుందండి. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కోర్స్ మాకు ఎలాగా గన్ ఫైర్ చేయడము, బ్యాటిల్ టాక్టిక్స్, బ్యాటిల్ ఇనాకులేషన్స్, లైవ్ వార్లోకి వెళ్ళిన మమ్మల్ని ఇక్కడ పడుకోబెట్టి పాకుతూ పైనుంచి ఫైర్ చేసేవారు. ఆ సిచ్యువేషన్స్లో ఎలా మేము పారిపోకూడదు, బుల్లెట్ చూసి పారిపోకూడదు, కాబట్టి ఆ పైనుంచి బుల్లెట్ వెళ్తే ఎలా ఉంటుంది అదంతా కూడా మాకు ఎక్స్పీరియన్స్ చేయించారు. బ్యాటిల్ ఇనాకులేషన్ అని ఆ యొక్క వార్ సినారీ అంతా క్రియేట్ చేసి మరీ అందులో ఎక్స్పీరియన్స్ చేసి మరీ పంపించారు. అలాగే టెర్రరిస్టులు కనుక హైడౌట్లో ఉంటే ఎలా ఫైర్ చేయాలి అనేటువంటిది. ఒక టెర్రరిస్ట్ బొమ్మ పెట్టేవారు, వాడు మధ్యలో పైకి వస్తాడు, ఏదో ఒక హౌస్ తీయాలి, తీసిన వెంటనే కార్బన్ మిషన్ కనుక తీసుకుని వెళ్తాం, అప్పుడు వాడు పైకి లేచినప్పుడు ఫట్మని కాల్చాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మాకు ఎక్స్పీరియన్స్ చేయించేవారు. ఇవన్నీ కూడా ఆ లైవ్ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత ఆ రోజు నాకు జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అది చాలా న్యాచురల్గా జరిగిపోయిందండి, చాలా న్యాచురల్గా జరిగిపోయింది. అండ్ ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ ఆపరేషన్ వేర్ వీ కుడ్ ఏబుల్ టు గెట్ 5 militants ఇన్ దట్ ఆపరేషన్. 5 militants మేము తెచ్చి చంపగలిగాం. అండ్ బెటాలియన్ అందరూ షాక్. కారణం ఏంటి అంటే మా బెటాలియన్కి అప్పటి వరకు 20 years నుంచి కిల్లే లేదు. సో నేనేదో జస్ట్ 4th day వచ్చాను, జస్ట్ వెళ్ళిన తర్వాత ఇలాగా వాళ్ళు ఊహించలేదు. అది రావడం ఏంటంటే వెనక్కి వచ్చేయమన్నారు వాళ్ళు. ఆ మాట విని నేను వెనక్కి వచ్చేసి ఉంటే కనుక ఆ సక్సెస్ వచ్చేది కానీ. కానీ ఆ యొక్క నాకు వెంటనే అర్థమైంది ఏంటి, దిస్ ఈజ్ సంథింగ్ నాట్ నార్మల్, దిస్ ఈజ్ అబ్నార్మల్. ఈ యొక్క వర్జిన్ జంగిల్లో హౌ కుడ్ ఫీమేల్స్ కెన్ కమ్ అవుట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, అది నాకు స్ట్రైక్ అయిందండి. స్ట్రైక్ అయ్యి నో, వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంది అని ఆపడం ఆ రోజు మాకు మంచిదైందండి. లేకపోతే వాళ్ళు మిస్ అయ్యేవాళ్ళం. సార్, ఇప్పుడు మనకి ఎదురెదురుగా వచ్చినప్పుడు ఉగ్రవాదులతో మనం దాడి చేయడం వేరు, 2 దేశాలు దాడి చేసుకోవడం వేరు. సో హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్, అది ఎలా ఉంటుంది? అంటే ఇది ఉగ్రవాదులతో చేసేటువంటిది అన్కన్వెన్షనల్ వార్ అని మనం చెప్పొచ్చండి. అన్కన్వెన్షనల్ అంటే వాడు ఎక్కడి నుంచి వస్తాడో మనకు తెలియదు, ఎక్కడి నుంచి ఫైర్ చేస్తాడో తెలియదు, ఎక్కడ అంబుష్ చేస్తాడో తెలియదు. పూర్తిగా అలర్ట్గా వెళ్ళాలి. ఓ రకంగా ఈ యొక్క కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్లో వెళ్ళడం అంటే మళ్ళీ తిరిగి వస్తామా సేఫ్గా లేదా అనేటువంటి గ్యారంటీ ఉండదండి. ఇట్స్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఇంకా ఇప్పుడు మనకి ఆర్టికల్ 370 అండ్ రద్దు అయిన తర్వాత సిచ్యువేషను కంట్రోల్లోకి వచ్చింది, కానీ అంత ముందు ఉన్నటువంటి సిచ్యువేషను అసలు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వస్తారనేటువంటి గ్యారంటీయే లేదండి. అలాంటి సిచ్యువేషన్స్ మధ్యలో చాలా సైకలాజికల్ ప్రెషర్స్ ఉంటాయండి, చాలా సైకలాజికల్ ప్రెషర్స్ ఉంటాయి, ఎమోషనల్ ప్రెషర్స్ ఉంటాయి. అలాగే అక్కడ సిచ్యువేషన్స్ అప్పటికప్పుడే మారిపోతూ ఉంటాయి. వీటినన్నిటినీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసి ఉంటుందండి. వాటినన్నిటినీ
సో ఇట్ వాజ్ రియలీ. అదే కనుక మనకు ఇప్పుడు రెగ్యులర్ వార్ అనుకోండి, రెగ్యులర్ వార్ ఏంటి అంటే డిక్లేర్ చేస్తూ ఉంటారు, మనం డిఫెన్సెస్లో ఉంటాము, ఆ డిఫెన్సెస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటాం. ఒకవేళ అటాక్కి వెళ్ళాలి అంటే కనుక మనం లీడ్ తీసుకుని మనమే ఆ యొక్క ప్రాంతాలను ఆక్యుపై చేసుకోవడానికి ముందుకు వెళ్తూ ఉంటామండి. ఇందులో డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయండి. ఇక్కడ ఇన్ఫెంట్రీ అని ఉంటుంది. మాది ఇన్ఫెంట్రీ అంటే మేము యాక్చువల్గా ఎనిమీని ఫేస్ టు ఫేస్ చూసి ఫైట్ చేసేటువంటి వాళ్ళం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది, అందులో ఈ సిచ్యువేషన్ లేదు. మీరు ఇప్పుడు ఎంతసేపు విన్నా సరే అక్కడ ఐరన్ డోమ్ ద్వారా డ్రోన్స్ని పేల్చేసాము, లేకపోతే మన యొక్క మిజైల్స్ ద్వారా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వాళ్ళని పేల్చేసాం అంటే ఇక్కడ మనం ఎనిమీని చూడం. ఎనిమీ పంపించినటువంటి వాటిని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాం, ఎనిమీ మనకు కనిపించడండి. వార్ సిచ్యువేషన్ సినారియో మారింది. ఇట్ హెస్ బికమ్ మోర్ టెక్నికల్ నౌడేస్. సో ఆ విధంగా కనుక చూస్తే కనుక వాళ్ళేమో డ్రోన్ వార్ఫేర్, వెరీ డేంజరస్ వార్ఫేర్ అండి. డ్రోన్స్ పంపించేస్తున్నారు. దాన్ని గనక మనం జాగ్రత్తగా ఛేదించకపోతే కొలాటరల్ డ్యామేజ్ అవుతుందండి. సో మిజైల్స్ అంటే ఇవన్నీ హ్యాండిల్ చేసేటువంటి వాళ్ళు ఎవరంటే ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీ అంటారు. ఇదంతా హ్యాండిల్ చేసేది ఎయిర్ ఫోర్సు, ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీ వీటిని హ్యాండిల్ చేస్తుంది. అలాగే ఆర్డినెన్స్ అని ఉంటుందండి. ఆర్డినెన్స్ అంటే వాళ్ళు సరఫరా, మేము చేసేటువంటి బుల్లెట్లు, బాంబులు, మోటార్ షెల్స్ ఇవన్నీ సరఫరా చేస్తూ ఉంటారు. ఏఎస్సి సప్లై కోర్ అని ఉంటుంది, మాకు భోజనాలు, ఫుడ్ అవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. సిగ్నల్స్ అని ఉంటుంది. సిగ్నల్స్ ఇప్పుడు ఐ థింక్ కల్నల్ రేష్మా కురేషి, కల్నల్ రేష్మా కురేషి ఈజ్ ఫ్రమ్ సిగ్నల్స్ రెజిమెంట్. సో ఈ సిగ్నల్స్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎనిమీస్ కమ్యూనికేషన్ని ఇంటర్సెప్ట్ చేయడం, అలాగే ఎనిమీకి ఇంటర్సెప్ట్ చేయకుండా మన కమ్యూనికేషన్ని పంపించడం, దీంతోపాటు కమ్యూనికేషన్ చూసుకుంటుంది. సిగ్నల్స్ ఈజ్ బేసికల్లీ కమ్యూనికేషన్ ఇన్ డిఫెన్స్ సిస్టమ్స్ యాజ్ వెల్ యాజ్ డ్యూరింగ్ ఆపరేషన్స్. సిగ్నల్స్ చూసుకుంటూ ఉంటారండి. ఆర్టిలరీ అని ఉంటుంది. ఆర్టిలరీ మీరు బోఫోర్స్ గన్స్ గురించి వినే ఉంటారు. బోఫోర్స్ గన్స్, ఈ ఆర్టిలరీ అంటే ఫిరంగులు, వరంగా చెప్పాలంటే ఫిరంగులు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు వెనకాలండి వాళ్ళు ఎనిమిని చూడరు. ఆర్మర్డ్ రెజిమెంట్ అని ఉంటుందండి. ట్యాంకులు ఉంటాయి కదా, దాన్ని ఆర్మర్డ్ రెజిమెంట్ అంటారు. అవి ఏం చేస్తాయంటే వీళ్ళు ట్యాంకుల్లో కూర్చుంటారు, పెద్ద పెద్ద బాంబులు పెడతారు, దాన్ని ఎనిమీ పోస్టులను కొట్టాలంటే ఒక్కసారి కొట్టారంటే మొత్తం బ్లాస్ట్ అయిపోయి ఊరుకుంటుందండి. అండ్ వాళ్ళు ఫైర్ చేసినా ఇదేం అవ్వదు. దీన్ని కనుక తీయాలంటే యాంటీ ట్యాంక్ గన్స్ ఉంటాయండి. యాంటీ ట్యాంక్ గన్స్తో అటాక్ చేయవలసి ఉంటుంది, లేదా యాంటీ ట్యాంక్ మైన్స్ పెట్టి ఆ బెల్ట్ని బ్రేక్ చేస్తే కనుక ట్యాంక్ ఎక్కడికి మూవ్ అవ్వలేదు, ఇంక వీళ్ళు దొరికేస్తారు. సో ఇలా డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయండి అక్కడ కూడా. ఓకే సార్, ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు ఆర్టికల్ 370 గురించి మాట్లాడారు. అవునండి. సో బిఫోర్ ఆర్టికల్ 370 అండ్ ఇప్పుడు సిచ్యువేషన్స్లో అక్కడ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే జమ్మూ కాశ్మీర్ నేటివ్ పీపుల్ థాట్స్ ఎలా ఉన్నాయంటారు? ఆర్టికల్ 370 తర్వాత వాళ్ళు నిజంగా చెప్పాలంటే అభివృద్ధి అంటే ఏంటో చూస్తున్నారండి. వాళ్ళకి మనం ఎంత చెప్పినా సరే మీరు మా భారతదేశానికి సపోర్ట్ చేయండి, మీరు భారతదేశానికి మీరు మిలిటెంట్కి సపోర్ట్ చేయొద్దు, తీవ్రవాదం వైపు వెళ్ళొద్దు అని చెప్పినా వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఆర్టికల్ 370 ఎప్పుడైతే రద్దు చేశామో అక్కడ టూరిస్టులు ఆదాయం అనేటువంటి పెరిగింది, పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందేటువంటి స్కోప్ కనిపించింది. అలాగే ఈ లోకల్స్లో రోజుకి 1000 రూపాయలు 500 తీసుకుని రాళ్ళు వేసేటువంటి, ఆర్మీ మీద రాళ్ళు వేసేటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తగ్గిపోయి ఇది ప్రాంతం అభివృద్ధి చెందితే మా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు రియలైజ్ అవ్వగలిగారు. మొన్నగడ మనం చూసాం అక్కడ ఎలాంటి అపోజిషన్ వచ్చిందో తర్వాత కూడా వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడడం కూడా మనం చూసాం. ఒక రకంగా చెప్పాలంటే అండి ఆర్టికల్ 370 తర్వాత జనాలు డబ్బులు చూడడం మొదలుపెట్టారండి. వాళ్ళు అమౌంట్, అది కూడా కష్టపడ్డటువంటి అమౌంట్, వాళ్ళు పర్యాటకం ద్వారా వచ్చినటువంటి డబ్బులు, వాళ్ళ యొక్క జీవితం అనేటువంటిది అభివృద్ధి చెందడం, అభివృద్ధి కనుక ఒకవేళ తీవ్రవాదం కనుక లేకపోతే లైఫ్స్ ఎంత బాగుంటాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు చూడగలిగారు. దానికి ముందు పరిస్థితి ఏంటి అంటే ఆ మిలిటెంట్స్ బలవంతంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేవారండి, లేకపోతే చంపేస్తారని భయం, మతాన్ని అడ్డు పెట్టుకునేవారు. వీళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు ముస్లిమ్స్ అయినా ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు నుంచి అక్కడ జరుగుతున్నదే కదా మనం చూడొచ్చు. అక్కడ కాశ్మీరీ పూజారులకు సంబంధించి కూడా ఇష్యూ జరిగిన కాశ్మీరీ పండిట్స్ని అయితే బలవంతంగా పంపించేశారు కదండి అక్కడ నుంచి. ఓ రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి జిహాద్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అండి, వాళ్ళు ఎలాగా ప్రవర్తించారు అంటే ఒక కాశ్మీరీ ముస్లిం యువతి గనక మిలిటెంట్తో బిడ్డను కంటే గనక
అది చాలా అదృష్టంగా భావిస్తారు అని చెప్పి వాళ్ళతో బిడ్డను కనడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేవారండి. ఓకే. అంటే ఒక జిహాద్ వాళ్ళని స్వతంత్ర సమరయోధులుగా భావించారు, అలా బ్రెయిన్ వాష్ చేశారండి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ అన్నీ పోయినాయి. వాళ్ళని ఇప్పుడు మిలిటెంట్ అంటే ఒక ఉగ్రవాదిగానే చూస్తున్నారు. దేశాన్ని లేదా వాళ్ళ యొక్క శాంతియుతమైనటువంటి జీవితం ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులుగానే వాస్తవాన్ని చూడగలుగుతున్నారండి. కానీ అంతకుముందు మాత్రం సిచ్యువేషన్ అలా ఉండేది కాదు. ఆర్మీ కన్నా సపోర్ట్ ఉగ్రవాదులకు ఎక్కువగా సపోర్ట్ చేయవలసి ఉండేది. ఆర్మీ మహా అయితే కొంచెం బెదిరిస్తుంది, కానీ వాళ్ళు చంపేస్తారని తెలుసండి. ఆర్మీ ఎప్పుడు సివిలియన్స్ చంపదు, కానీ ఉగ్రవాదులు చంపేస్తారని భయంతో వాళ్ళకే సపోర్ట్ చేసేవారు వాళ్ళు. అలాగే వాళ్ళ పిల్లలు చాలా మంది ఉగ్రవాదులుగా మారిపోయారు, సానుభూతి పరులుగా మారిపోయారు, స్లీపర్ సెల్గా మారిపోయారు. మరి ఇంత బతికి దొంగతనంగా బతకవలసినటువంటి అవసరం వచ్చింది. కానీ ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత, అక్కడ ఉగ్రవాదం కంట్రోల్ అయిన తర్వాత చాలా హుందాగా జీవిస్తున్నారండి. ఆ డిఫరెన్స్ చాలా క్లియర్గా కనిపించింది. సో కమింగ్ టు వార్, మనం చూసాం ఆపరేషన్ సింధూర్, వీఆర్ వెరీ ఫోకస్డ్. ఒకవేళ హిట్ చేస్తే దాన్ని మనం వెరీ బిగ్గర్ వెరీ డీపర్గా వెళ్తామని కూడా నిన్న ప్రధాని కూడా మాట్లాడడం జరిగింది. అండ్ సార్ ఒకసారి ఇప్పుడు కనుక ఒకసారి వార్ స్టార్ట్ అయితే వాట్ ఈస్ పాకిస్తాన్ పొజిషన్? మనం ఎన్ని రోజులు ఖతం చేయొచ్చు అసలు వాళ్ళని? పాకిస్తాన్కి కనుక వేరే దేశాలు సపోర్ట్ చేయకపోతే పాకిస్తాన్ని 3-4 రోజులు క్లోజ్ చేసి పెట్టొచ్చండి మనం. కానీ ప్రాబ్లం ఇక్కడ పాకిస్తాన్ ఒకటే అని కాదు. మీరు చూడండి, అసలు పాకిస్తాన్కి డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎగ్జాక్ట్లీ. అంటే టర్కీ ఏం చేసింది అంటే, అక్కడ పాకిస్తానీ ఎయిర్పోర్ట్లో ఒక సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ని అడ్డుపెట్టి వెనకాల ఈ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ టర్కీ పంపిస్తే, ఆ టర్కీ పంపించినటువంటి డ్రోన్ని అంటే సివిలియన్స్ ఫ్లైట్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ నుంచి అన్లోడ్ చేశారండి. ఆ యొక్క మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి టర్కీ పంపించిందండి డ్రోన్లు. మరి ఈరోజు JF-17s ఎక్కడి నుంచి వచ్చినాయి? చైనా ఇచ్చింది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, పాకిస్తాన్ ఒక్కటే ఒంటరిగా పోరాటం చేయడం లేదు. అది దాని ధైర్యం లేదండి, అంత ధైర్యం లేదు. కేవలం పాకిస్తాన్ ఒకటే పోరాటం చేస్తే అది ఎంత ఉందండి? అది భూభాగం ఎంత ఉంది, దాని టెక్నాలజీ ఎంత, దాని మ్యాన్ పవర్ ఎంత, మన భారతదేశంలో 2 రాష్ట్రాలు కలిపినంత కూడా లేదు అది. మరి అటువంటప్పుడు దాన్ని ఓడించడం చాలా ఈజీ. కానీ జియో పాలిటిక్స్లో మనం చూసుకుంటే, ఆసియాలో ప్రబల శక్తిగానే కాకుండా ప్రపంచంలో ప్రబల శక్తిగా మారుతున్నటువంటి భారతదేశాన్ని నిలువరించడానికి పాకిస్తాన్ని బృహన్నల క్యారెక్టర్ కనుక మనం చూసుకుంటే, ముందు ఏంటండి, బృహన్నల నేను యుద్ధం చేయను అని వదిలేస్తే అప్పుడు ఏం చేశారండి, వెనక నుంచి కొట్టారు. పాకిస్తాన్ని కూడా అలాగే పెట్టుకుంటున్నారు, పాకిస్తాన్ ముందు పెడుతున్నారు, వెనక నుంచి వాళ్ళు వార్ చేస్తున్నారండి. ఎవరు? ఇస్లామిక్ కంట్రీస్ ఎవరైతే సపోర్ట్ పాకిస్తాన్కి చేస్తున్నారో, చైనా. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ ఫీల్ అమెరికా ఆల్సో indirectly supporting Pakistan only, because America never wanted this issue to be closed Kashmir. Okay. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఎక్కువ రోజులు నడుస్తుందండి. కానీ మొన్న ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం చేసింది ఏంటంటే, వాళ్ళ యొక్క క్రూషియల్ ప్లేసెస్ అన్నీ కూడా సర్వనాశనం చేసాం. వాళ్ళు ఎక్కువ కాలం నడపలేరు అని తెలుసు. ఈ టాక్స్ నడుస్తున్నాయి చూసారు, దీన్ని నేనేమంటానంటే, వెనకాల వాళ్ళు వెపన్స్ తెచ్చుకుంటున్నారు, రీగెయిన్ చేస్తున్నారు, స్ట్రెంగ్తన్ అవుతున్నారు. మొత్తం ఆ టైం రియాక్షన్ ఊపిరి సలపనివ్వకుండా మనం అటాక్ చేసాం. ఆ అటాక్ నుంచి వాళ్ళు ఏంటంటే కొంచెం బ్రీతింగ్ తీసుకున్నారండి నన్ను అడిగితే. పాకిస్తాన్ మళ్ళీ చూడండి, ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి సమయానికి ఎటువంటి అటాక్స్ లేవు, సీజ్ ఫైర్ నడుస్తుంది. ఇది కొన్ని రోజులు పోయిన తర్వాత మీరు చూడండి, మళ్ళీ అటాక్స్ స్టార్ట్ అవుతాయి. బట్ అమెరికా ఎందుకు అలా కోరుకుంటుందండి? అంటే మీరు అన్నారు కదా, ఇది ఎండ్ అవ్వాలని అనుకోవట్లేదని, బట్ ఆయన మాత్రం మేము మధ్యవర్తిత్వంలో ఉన్నాం, వెరీ హ్యాపీ దీని ఇలా ఉన్నందుకని ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ ఉన్నారు. మరి ఆయన అమెరికా ఆయుధాలు అమ్ముకునే దేశం అండి. అలాగే గత 75 సంవత్సరాలుగా భారతదేశాన్ని బెదిరించింది తప్ప భారతదేశాన్ని ఈక్వల్గా చూడలేదు. బిల్ క్లింటన్, లేకపోతే ఆయన ఎవరండి, ఇంకొక ఆయన మన ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్ ఒబామా, అండ్ నెక్స్ట్ మన ట్రంప్, వీళ్ళు మన భారతదేశాన్ని సందర్శించారు తప్ప అంతకుముందు ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ ఎవరు కూడా భారతదేశాన్ని అసలు లెక్కే చేయలేదు.
ఇప్పుడు ఏంటి అంటే మన దగ్గర 71 కార్గిల్ వారప్పుడు కూడా వాళ్ళ వైపే ఉన్నారు కదా, వాళ్ళ వైపే ఉన్నారండి. కానీ తర్వాత వస్తున్నటువంటి పరిస్థితులు అమెరికాకి ఇండియాని కన్సిడర్ చేయవలసి వచ్చింది. బికాస్ భారత్ అన్ని రకాలుగాను ప్రబల శక్తిగా ఎదుగుతుంది. అలాగే ఈరోజు యుఎస్లో కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టాప్ పీపుల్లో మన ఇండియన్ ఇండియన్స్ వాళ్ళ యొక్క ఎకానమీకి సపోర్ట్ చేస్తున్నారు. మన టాప్ బ్రెయిన్స్ అన్నీ కూడా అమెరికాకే పనిచేస్తున్నాయి. అటువంటప్పుడు ఇండియాని కన్సిడర్ చేయవలసి వచ్చింది. ఆ కన్సిడరేషన్లో ట్రంప్ పాలిటిక్స్, మళ్ళీ అమెరికా విధానం ఒకటైతే ట్రంప్ పాలిటిక్స్ కూడా ఇంకొకటి అండి. ఇందులో ఆయన ఇండివిజువల్గా కూడా ఈజ్ ఓపెన్గా మాట్లాడుతున్నాడు, కానీ ఓపెన్గా ఉండడం లేదు. చెప్పేది ఒకటి చెప్తున్నాడు, చేసేది ఇంకోటి చేస్తున్నాడు అండి. ట్రంప్ కూడా చాలా ట్రిక్కీగా ఉన్నాడు, ఆయన కూడా చాలా ట్రిక్కీగా ఉన్నాడు. ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు దే నెవర్ వాంటెడ్ ఇండియా టు బి గ్రోన్ యాజ్ ఎ సూపర్ పవర్. వాళ్ళకి భయం పట్టుకుంది. ఎప్పటికైనా సరే ఇది 5వ ఆర్థిక శక్తికి ఎదుగుతున్నటువంటి ఈ భారతదేశము మొదటి ఆర్థిక శక్తికి వచ్చేసి ఈరోజు బ్రిటన్ చూడండి, బ్రిటన్ ఎకానమీని మనం మించిపోయాం. అలాగే ఫ్రాన్స్ ఎకానమీని మనం మించాం. అయినా సరే వాళ్ళు మనకు మిత్రులుగానే ఉన్నారు. చైనా వాడి బాధ కూడా అదే కదా మన మీద. ఏషియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ కాంపిటీటర్ మనమేంటి. సో ఇవన్నీ కూడా చూసేసరికి ఇప్పుడు ఎలాగ ఇబ్బంది పెట్టాలి భారతదేశాన్ని, పాకిస్తాన్ ద్వారా మాత్రమే ఇబ్బంది పెట్టగలం అని చెప్పి వాళ్ళు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మనల్ని ఇండైరెక్ట్గా మనల్ని దెబ్బ కొడుతున్నారండి. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా వార్ జరిగేటప్పుడు అక్కడ లాజిస్టిక్స్ ఎలా ఉంటాయి అసలు? అంటే ఒక జవాన్కి వెపన్స్ ఎలా వెళ్తూ ఉంటాయి, ఎవరికి ఏ వెపన్ కేటగిరీ ఎలా అలర్ట్ చేస్తారు, ఎన్ని బుల్లెట్స్ ఇస్తారు, ఎలా ఉంటుంది అసలు అక్కడ? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు కౌంట్ ఉండదండి బుల్లెట్లకి. మనకి పీస్ టైంలో 10 బుల్లెట్లు కాల్స్తే 10కి లెక్క చెప్పాలి, ఇదిగో నేను 10 బుల్లెట్లు కాల్చాను తీసుకోండి. ఇక్కడ ఆపరేషన్ సిచ్యువేషన్లో ఒకటి జేఎండ్కేలో ఉన్నటువంటి ఆపరేషక్లో కానీ లేదా యుద్ధం చేస్తున్నప్పుడు కానీ కౌంట్ అనేటువంటిది ఉండదండి. ఇది ఏంటి అంటే మాకు యామినేషన్ డిపోస్ అని ఉంటాయి. యామినేషన్ డిపోస్ అనేటువంటివి ఈ యొక్క బార్డర్ ఏరియాకి ఒక 20, 30, 40, 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. బెటాలియన్స్లో ఉంటాం, మాదంతా కూడా బెటాలియన్ వైజు. సో బెటాలియన్కి ఇంత సప్లై ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వెహికల్స్లో స్మాల్ ఆర్మ్స్, ఇప్పుడు జవాన్లు ఉపయోగించేటువంటి బెటాలియన్ ఇన్ఫెంట్రీ వాళ్ళు ఉపయోగించేటువంటి యామినేషన్ ఏంటి అంటే మనకి ఈ ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు, ఇన్సాస్ బుల్లెట్లు, లేదా 9mm కార్బైన్ మిషన్ గన్స్, ఇవన్నీ కూడా స్మాల్ ఆర్మ్స్ అండి. ఇవన్నీ ఏంటంటే మ్యాక్సిమం ఎంత ఫైర్ చేయగలం అంటే మనం క్లోజ్ కంబాట్ అంటారు దీన్ని. ఏమంటారు? క్లోజ్ కంబాట్. ఎనిమి మనకి ఎదురుగా 100 మీటర్ల దూరంలో, 50 మీటర్ల దూరంలో, 25 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఫైర్ చేసేటువంటి వెపన్స్ ఇవి. స్మాల్ ఆర్మ్స్ అంటారు వీటిని. లెక్క ఉండదండి వీటికి వార్ టైంలో, దేనికి లెక్క ఉండదు. లెక్క ఉండవంటే ఎన్నైనా కాల్చొచ్చు. నెక్స్ట్ ఇవి కాకుండా కొంచెం దూరం వెళ్ళేటువంటివి ఒక 400 మీటర్స్, 1/2 కిలోమీటరు మోటార్స్ అండి. మోటార్స్ 5 కిలోమీటర్స్ మోటార్స్ ఉంటాయి. ఇవి కాకుండా మీడియం మిషన్ గన్స్ అండి, మీడియం మిషన్ గన్స్. అలా ఇవన్నీ కూడా ప్లెటూన్ వెపన్స్ లేదా బెటాలియన్ రేంజ్లో ఉండేటువంటి వెపన్స్ అండి. ఇవన్నీ కూడా క్లోజ్ కంబాట్లో ఉపయోగించేటువంటి ఇవి కాదండి. ఇవన్నీ కూడా ఎనిమిది దగ్గరికి వచ్చిన తర్వాత వాడేటువంటివి. అసలైనటువంటి యామినేషన్ ఏది అంటే ఆర్టిలరీ గన్స్. ఆర్టిలరీ గన్స్ దూరం నుంచి 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు వేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా సప్లై చేస్తూ ఉంటారండి ఈ యామినేషన్ డిపో నుంచి. ఇవి కాకుండా మళ్ళీ గ్రెనేడ్లని అవన్నీ కూడా ఏంటి అంటే యామినేషన్ డిపో నుంచి బెటాలియన్ల హెడ్ క్వార్టర్లోని అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, క్వార్టర్ మాస్టర్ ఉంటారండి. ఆ క్వార్టర్ మాస్టర్ ఇష్యూ చేస్తూ ఉంటారు. ఒక మేజర్ కానీ కెప్టెన్ కానీ అక్కడ ఉంటారు. ఆయన ఏంటి అంటే ఇవన్నీ సప్లైస్ అన్నీ చూసుకుంటూ ఉంటాడు. మొత్తం ప్రతి జవాన్ దగ్గర అబండెంట్ యామినేషన్ ఉండేలాగా. ఇది మళ్ళీ తగ్గిపోతుంటే అక్కడ మళ్ళీ ఏం చేస్తూ ఉంటే వార్ జరుగుతూనే ఉంటుంది, వెహికల్స్ వస్తూనే ఉంటాయి, ఇవి రెప్లెనేషన్ ఉంటుంది, సప్లై చైన్ నడుస్తూనే ఉంటుందండి. అందుగురించి ఎనిమీస్ ఏం చేస్తారంటే ఫస్ట్ రోడ్ల మీద కొడతారండి. ఆ రోడ్ వేసు, ఎయిర్ వేసు, ఎందుకంటే ఈ సప్లై ఆగిపోవాలి. ఇప్పుడు అయిపోయిందండి, ఇప్పుడు యామినేషన్ అయిపోయింది, మరి ఫైర్ చేయాలి ఎలాగా? తీసుకుని రావాలంటే రోడ్డు మీద రావాలి. మరి ఏం చేయాలి? రోడ్డు బేల్ చేయాలి. అందుకే మనం కూడా ఏం చేస్తామంటే ఎనిమిని కౌంటర్ చేయాలి అంటే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్స్ లేదా రోడ్స్, వంతెనలు, యామినేషన్ డిపోలు, వీటిని బ్లాస్ట్ చేస్తామండి ఫస్ట్. ఇప్పుడు ఇండియా చేసింది అదే. అది ఎప్పుడైతే వార్కి వస్తానో అన్నదో ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం చేసింది ఏంటి అంటే సివిలియన్స్ని చంపలేదు, వాళ్ళ విమానాలు ఎగిరేటువంటి ఎయిర్ బేసెస్. ఎందుకంటే థ్రెట్ ఇచ్చింది, నీ మీద న్యూక్లియర్ బాంబు వాడతాను అన్నది, అది వాడద్దు కూడా. అంటే విమానాలు లేవకూడదు,
ఎయిర్ బేసెస్ కొట్టేయాలి. గాల్లో లేచే కంటే ముందే న్యూక్లియర్ వెపన్ కొట్టేయాలండి. సో ఇవన్నీ కొట్టాలంటే ఇక్కడ మన దగ్గర లాంగ్ రేంజ్ వెపన్స్ కావాలి. నేను జవాన్లు వాడేది షార్ట్ రేంజ్ వెపన్స్ అండి. లాంగ్ రేంజ్ వెపన్స్ కావాలి, మిజైల్స్ కావాలి. ఆ మిజైల్స్ ద్వారానే మనం కొట్టగలమండి. నా అంచనా ప్రకారం మనం బ్రహ్మోస్ కూడా వాడేమండి. ఏమేమి వాడేమన్నది మనం చెప్పలేదు, ఏమేమి వాడేమన్నది మనం చెప్పలేదు. వాళ్ళు దడుచుకు చేస్తున్నారండి ఆ దెబ్బకి. అసలు మనకు సప్లై చేసినటువంటి వాళ్ళు కూడా ఆర్మీ ఈజ్ ఎ సీక్రెట్ అండి. ఇప్పటికే వాళ్ళు ఊపిరాడక కాలుబేరానికి వచ్చారు. అవునండి, ఆర్మీ ఈజ్ ఎ సీక్రెట్. మనం మా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పి అన్నీ చెప్పాం కదా, తీస్తామండి, టైంకి వచ్చినప్పుడు తీస్తామండి. మనం ఎప్పుడైతే చెప్పామో వాడు ఇంకా పెద్ద తెచ్చుకుంటాడు. సో మనం ఏం చేసామంటే ఆ సీక్రెసీ మెయింటైన్ చేసాం. ఇప్పటికీ కూడా మనం ఇది వాడేమని మనం చెప్పట్లేదు కదా, మనం ఇది వాడేమని చెప్పలేదు, మాకు ఈ టెక్నాలజీ ఉందని మనం చెప్పడం లేదు, ఈ టెక్నాలజీతో మనం కొట్టేమని మనం చెప్పట్లేదు. మిగిలినటువంటి దేశాలు ఆశ్చర్యపోతున్నాయి, ఏంటి మా వెపన్స్ మీద వీళ్ళ. ఇది కూడా ఒక యుద్ధ నీతి అండి. ఏదో ఒక దేశం దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాం అంటే ఇండియా దగ్గర ఏం లేనట్టునే, అందుకు మా దగ్గర ఇది తెచ్చుకుంటాం. మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఇదొక టాక్టిక్స్. ఇప్పుడు చూడండి, వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇంత ఘోరంగా అటాక్ జరుగుతుందని వాళ్ళు అడుగుకోలేదు, వాళ్ళు ఊహించను కూడా ఊహించలేదు. ఇప్పుడు అది చెప్పుకోవడం కూడా చెప్పుకోలేకపోతున్నారు, అబ్బే ఏం జరగలేదు మాకు అంటున్నారు. అలాంటి పరిస్థితి ఉందండి. కాకపోతే ఇది ఈ సప్లై మీరు అన్నట్టు యామినేషన్ సప్లై అనేటువంటిది రెగ్యులర్గా సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రకారం ఆ వెహికల్స్లో యామినేషన్ డిపోస్ నుంచి రెగ్యులర్గా వీళ్ళకి సప్లై చేయబడుతూ ఉంటాయి. బట్ అందరికీ ఒకే ఈక్వల్ టైప్ ఆఫ్ గన్స్ ఉంటాయి అంటే ర్యాంక్ వైజ్గా, బెటాలియన్ వైజ్గా ఆ టైప్ ఆఫ్ డిఫరెంట్. అంటే జవాన్లందరికీ కూడా ఇన్సాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జవాన్ బోర్డర్లో కంచు దగ్గర ఉంటారు అనుకోండి, వాళ్ళకి వాట్ కైండ్ ఆఫ్ ప్రొవైడింగ్ బార్డర్ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి షార్ట్ రేంజ్ వెపన్స్ ఉంటాయండి. బార్డర్కి దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి లాంగ్ రేంజ్ వెపన్స్ పెడతారండి. వాళ్ళని బార్డర్లో తీసుకొస్తే కొట్టేస్తారు. మళ్ళీ వాటిని ఏం చేస్తారంటే అవి ఆర్టిలరీ గన్స్ అండి. ఆర్టిలరీ గన్స్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, మిసైల్ సిస్టమ్స్, ఈ ఆకాష్, పృథ్వీ, నాగ్, త్రిశూల్, తర్వాత కేటగిరీ ఇవన్నీ కూడా ఏంటి అంటే సీక్రెట్. అది ఎక్కడ ఉన్నది అన్నది కూడా పైకి కనపడనివ్వకుండా ఒక సీక్రెట్. ఇది డైరెక్ట్గా కొట్టేది కాదు కదండి, ఇలా వెళ్ళి కొట్టేవి కదా. కాబట్టి ఎక్కడో ఒక హైడింగ్ ప్లేస్లో పెడతారు, పెట్టి అక్కడి నుంచి ఆ మ్యాప్ తీస్తారండి. ఎనిమి ప్లేస్లో మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈ ప్లేస్లో ఎనిమి యామినేషన్ డిపో ఉంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి ట్రజెక్టరీ క్యాలిక్యులేట్ చేస్తారు, డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ మొత్తం రొటేట్ చేసి ఆ గన్ని ఏ యాంగిల్లో పెడితే ఇది ఎంత స్పీడ్తో ఎక్కడ పడద్దు అనేటువంటి క్యాలిక్యులేట్ చేసి ఓపీ ఒక ఆయన ఆఫీసర్, ఓపీ అంటే అబ్జర్వేషన్ పోస్ట్ ఉంటుందండి, ఆ ఓపీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. గన్ పొజిషన్ ఉంటుందండి. ఈ గన్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చిన 4-5 కలిపి ఆ బాంబ్ మొత్తం అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత అది పేలుతుంది. ఈయన అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు అది టార్గెట్ రీచ్ అయిందా లేదా అని చెప్పి ఓకే 100 మీటర్స్ డౌన్, 100 మీటర్స్ అప్, లేకపోతే లెఫ్ట్, రైట్, ఈ గైడెన్స్ అన్ని ఇచ్చి దాన్ని కంప్లీట్గా చేసే విధంగా ఇలా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఆ అవసరం కూడా లేకుండా పోయిందండి. ఇప్పుడు జిపిఎస్ టెక్నిక్తోని వీటన్నిటితో రాడార్లను మనం రాడార్లు కాదండి, ఇవి ఏంటి మన డ్రోన్స్ని పంపిస్తాం. ఎక్కడ ఏంటో పొజిషన్స్ తెలుసుకుంటాం, ఆ పొజిషన్ పిన్ పాయింట్ మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, ఇక్కడ దాన్ని ఫీడ్ చేస్తాం, ఇదే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయి అక్కడ ఆ ప్లేస్ని కాల్చిపడేస్తుంది, పేల్చిపడేస్తుంది. సో ఇలాగా లాట్ ఆఫ్ టెక్నాలజీస్ ఇన్వాల్వ్డ్ అండి. బాగా అప్గ్రేడ్ అయినాయి వెపన్స్ అనేటువంటివి, బాగా అప్గ్రేడ్ అయినాయి అండి. సార్ బట్ నార్మల్గానే ఒక వెపన్స్ని ఒక ప్లేస్ నుంచి వాళ్ళ బెటాలియన్స్కి తీర్చడానికి చాలా హై సెక్యూరిటీగా వెళ్తూ ఉంటాం. అవును, హై రేంజ్ ఏరియాల్లో కూడా. అలాంటిది యుద్ధం టైంలో ఎలా ఉంటుంది, ఎందుకంటే ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. సో ఇవి అప్పుడు ఎలా వెళ్ళడం జరుగుతుంది? ఇక్కడ సెక్యూరిటీ ఎంతమంది ఉంటారు ఆ టైంలో? బేసిక్గా దీన్ని ఏమంటారంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారండి. ఎస్ఓపి ఫర్ పీస్, ఎస్ఓపి ఫర్ వార్. ఎస్ఓపిలో యుద్ధం వస్తే ఎవరు ఏం చేయాలి అనేటువంటిది ప్రతి ఒక్కరికి డ్యూటీ అనేటువంటిది ఇయర్ మార్క్ చేసి ఉంటుంది. ఫైట్ చేసేటువంటి వాళ్ళు ఒకరు. నెక్స్ట్ ఈ యొక్క సప్లై చైన్ని నడిపించేటువంటి వాళ్ళు కొంతమంది. ఈ సప్లై చైన్ వెళ్తున్నటువంటి వాటికి వెపనరీ సపోర్ట్ ఇచ్చి సెక్యూరిటీ ఇచ్చేటువంటి వాళ్ళు కొంతమంది. సో ఇలా ప్రతి అంశానికి కూడా ఎస్ఓపి అనేటువంటిది ఉంటుంది, ప్రీ ప్లాన్ అనేటువంటిది ఉంటుంది. ఎవరు ఏం చేయాలి, ఇప్పుడు 10 మంది ఉన్నారంటే 10 మందికి క్లారిటీ ఉంటుందండి. ఎవరు ఏం చేయాలి, మొదటి వ్యక్తి ఏం చేయాలి, 10వ వ్యక్తి ఏం చేయాలి, అది వాళ్ళకి క్లియర్గా బ్రీఫింగ్ అనేటువంటిది ఉంటుంది, రైటింగ్లో ఉంటుంది. దీన్ని ఏమంటారంటే వార్ ప్రిపరేషన్ అంటారు, వార్ ప్లాన్ అంటారండి. మన వాళ్ళందరూ కూడా ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఇంత లేట్గా స్టార్ట్ అయింది అని చెప్పేసి అంటూ ఉన్నారు కదండి. ప్రతిదానికి ఒక ప్లాన్ ఉంటుంది, ఏం చెయ్యాలి.
ఒకవేళ కనుక మనం అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం జరగకుండా ఒకవేళ అటాక్ వస్తే మళ్ళీ అప్పుడు ఏం చేయాలి, ప్లాన్ బి ఏంటి, ప్లాన్ సి ఏంటి, ఇలా ప్రతి అంశాన్ని కూడా ఇయర్ మార్క్ చేస్తూ ఉంటారు. ఆ ఇయర్ మార్క్ చేసి వాటి ప్రకారం మేము అడ్వాన్స్ అవుతూ ఉంటామండి. ఓకే, బేసిక్గా ఎంతమంది ఉంటారండి సెక్యూరిటీ ఆ టైంలో వెళ్ళేటప్పుడు? అది మనం తీసుకెళ్లే వెపన్స్ని బట్టి ఉంటాయండి, వెపన్స్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు కంపల్సరీ ఒక ప్లెటూన్ స్ట్రెంత్ ఇవ్వాలా, ఒక సెక్షన్ స్ట్రెంత్ ఇవ్వాలా, ఏంటి అనేటువంటిది మనం క్యారీ చేస్తున్నటువంటి వెపన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. కానీ ఈ సెక్యూరిటీ అనేటువంటిది యాక్చువల్గా ఇది ఇన్సైడే కాబట్టి దీనికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. క్యారీ చేస్తున్నటువంటి వాళ్ళు ఈవెన్ డ్రైవర్ దగ్గర కూడా ఒక వెపన్ ఉంటుందండి. డ్రైవర్ కూడా ఏమి ఒట్టి చేతులతో నడపడు కదండి, ఆయనే యూనిఫామ్ వేసుకునే వ్యక్తి కదండి, ఆయన ఒక వెపన్ తీసుకుని వస్తాడు, ఆయనకు ఒక అసిస్టెంట్ ఉంటాడు, ఆయన వెపన్ తీసుకుని ఉంటాడు. వెళ్ళే సెక్యూరిటీ అండి. ముందు ఒక వెహికల్ పెడతారు, అక్కడ ఒక ఎల్ఎంజీ ఏదో పెడుతూ ఉంటారు, ఆర్ఓపి పార్టీ వచ్చి క్లియర్ చేసుకుంటూ ఉంటుంది, ఎక్కడ ఏమి ల్యాండ్ మైన్స్ పెట్టలేదు కదా అని ఆ క్లియరెన్స్ ఇచ్చినట్టు వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ హైట్స్ అన్నీ కూడా ఆల్రెడీ కాస్తూ ఉంటాం, ఒకవేళ ఏమైనా అటాక్ జరిగితే హైట్స్ నుంచి మళ్ళీ అటాక్ చేయడానికి అక్కడ కొంతమందిని పెడతాం. ఇదంతా మౌంటైన్ వార్ఫేర్ అండి, ఇదంతా కూడా మౌంటైన్ వార్ఫేర్. సో ఆ ప్లేసెస్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి, వెపన్స్ని బట్టి అవి మారుతూ ఉంటాయండి కంపల్సరీ. ఇప్పుడు ఒక జవాన్ బార్డర్లో ఉన్నారనుకోండి, అంటే ఒక లైన్గా ఉంటారు, దాని తర్వాత నెక్స్ట్ ఉండే వాళ్ళకి ఎంత రేంజ్ ఉంటుందండి? ఎందుకంటే వెంటనే ఇంకోళ్ళని పెట్టలేము మనం. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న సామాన్లు అయిపోయాయి అనుకోండి, ఆ టైంలో ఎలా సప్లై చేస్తారు వీళ్ళు? వీటిని బంకర్స్లో ఉంటామండి. మేము ఉండేటువంటిది ఏంటి అంటే బంకర్స్ అండి. ఈ బంకర్కి నెక్స్ట్ జవాన్కి ఎంత డిస్టెన్స్ అన్నదానికి స్టాండర్డ్ లేదండి. 10 మీటర్ల దూరంలో ఉండాలి, 5 మీటర్ల దూరంలో ఉండాలి. మేము దీన్ని ఎలా కవర్ చేస్తామంటే లైన్ ఆఫ్ ఫైర్ అంటామండి. ఒక ఫైర్ అండి, అంటే నేను ఇక్కడ ఈ బంకర్లో ఉన్నానంటే ఇక్కడ ఫైర్ చేస్తూ ఉంటే ఇక్కడ నుంచి ఎవడో క్రాస్ అవ్వకూడదు. ఇంకా నేను ఫైర్ చేస్తూనే ఉంటాను, ఎవడొచ్చినా దాన్ని కొట్టేస్తాను. ఇప్పుడు నేను ఎంత కవర్ చేయగలను, 100 మీటర్స్ కవర్ చేయగలనా, 200 మీటర్స్ కవర్ చేయగలనా, ఎంత కవర్ చేయగలను, నా దగ్గర ఉన్నటువంటి టైప్ ఆఫ్ వెపన్ ఏంటి అన్న దాని మీద నెక్స్ట్ పర్సన్ పెడతాం. ఈ బంకర్కి మధ్య మళ్ళీ కమ్యూనికేషన్ టన్నల్స్ ఉంటాయండి. టన్నల్స్ అంటే పైకి వస్తే కాల్చేస్తాడు వాడు, కాబట్టి ఈ బంకర్స్లోనే ఏంటంటే టన్నల్స్ ఉంటాయి. ఈ టన్నల్స్ ద్వారా మేము కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాం. కమ్యూనికేట్ చేసుకుని ఎక్కడైనా వెపనరీ కానీ అయిపోయినా, బుల్లెట్లు అయిపోయినా ఈ టన్నల్స్ ద్వారా రీఅడ్జస్ట్మెంటు ఇలాంటివన్నీ కూడా ఈ కమ్యూనికేషన్ లోపల జరుగుతుంటుంది. మనం అనుకున్నట్టుగా ఓపెన్ ప్లేస్లో ఉండం. ఒకటి బంకర్స్ ఉంటాయండి, ప్రాపర్ ఇలాంటి రూమ్ ఉంటుంది, ప్రాపర్ కాంక్రీట్తో బిల్డ్ చేసి ఉంటుంది. అందులో వాళ్ళు చిన్న హోల్స్లో పెట్టుకుని కాలుస్తూ ఉంటారు. వాళ్ళ ఎదురుగా వచ్చేటువంటి ప్లేస్ని లైన్ ఆఫ్ ఫైర్తో కవర్ చేస్తూ ఉంటారు. ఈ బంకర్కి మధ్య టన్నల్స్ ఉంటాయి, టన్నల్స్లో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. అలాగే బంకర్స్కి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది, టెలిఫోన్ లైన్స్, వాటిలో మాట్లాడుకుంటూ ఉంటాము. సరిహద్దు ప్రాంతాలంతా సేమ్ ప్రొసీజర్ ఉంటుందా? ఏదండి, ఇప్పుడు గుజరాత్ కావచ్చు, సరిహద్దు ప్రాంతం అంతా సేమ్ ఇలా ప్రొసీజర్ ఉంటుంది? జమ్మూ కాశ్మీర్ లో డిఫరెంట్ ఉంటుంది, లేదంటే ఉంటుందండి. అక్కడ ఎలా ఉంటుంది? ఇప్పుడు పర్వత ప్రాంతాల్లో కనుక మనం చూసినట్లయితే అండి, అన్డ్యులేటెడ్ గ్రౌండ్. జమ్మూ కాశ్మీర్ టోటల్లీ మౌంటైనస్ ఏరియా అండి. ఈవెన్ ఆ మౌంటైనరియస్ ఏరియాస్లో కూడా సీజన్ బట్టి కూడా మా డిప్లాయ్మెంట్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని సీజన్స్ ఉన్నాయండి, ఆ సీజన్స్ లో మంచు పడినటువంటి టైంలో చూడండి, కార్గిల్ వార్ జరగడానికి అదే కారణం, అదే రీజన్ అండి. ఏంటంటే ఆ ప్లేసెస్ మేము ఆక్యుపైడ్, ఎవరు నరమానవుడు అనేటువంటి వాళ్ళు పర్మనెంట్ గా అక్కడ ఉండలేరు. మరి ఒకప్పుడు సియాచిన్ లో కూడా మనం లేము. సియాచిన్ అంటే అక్కడ -40 and 50 degrees ఉంటుందండి. అక్కడ మైనస్ అండి, -0 దగ్గర గడ్డ కడుతుంది, మైనస్ అండి. మైనస్ అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి. మరి ఎప్పుడైతే మనకి ఆపరేషన్ మ్యాగ్దూద్ లాంచ్ చేయవలసి వచ్చిందో సియాచిన్ గ్లేషియర్లో, ఎనిమీస్ ఆక్యుపై చేశారు, మనం ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడానికి మనం వెళ్ళి యుద్ధం చేసి ఈ రోజు వరకు కూడా మనం ఆ ప్లేస్ని పర్మనెంట్గా గార్డ్ చేస్తున్నాం అండి. సియాచిన్ గ్లేషియర్ అంటే ఇంకా మోస్ట్ టఫెస్ట్ ప్లేస్ అండి ఇన్ ద వరల్డ్. ఎందుకంటే అక్కడ కేవలం మనం ఎనిమితోనే పోరాటం కాదు, అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషను, క్లైమేటిక్ కండిషన్స్తో ఫైట్ చేయవలసి ఉంటుందండి. అసలు ఆ ప్లేస్కి ఎవరు కూడా పర్మనెంట్గా 3 నెలల కంటే ఎక్కువ ఉండలేరు, అక్కడ 90 days కంటే ఎక్కువ ఉండలేరు. ఒకవేళ 90 days కన్నా ఎక్కువ ఉంటే ఆ 90 days ఉండడం కోసం 180 days ప్రిపరేషన్ ఉంటుందండి. అంటే ఏంటి, మొత్తం 6 months పోస్టింగ్. అది వాళ్ళకి సేమ్ ట్రైనింగ్ ఉంటుందండి, హై ఆల్టిట్యూడ్ ఉండే వాళ్ళు కూడా సేమ్ ట్రైనింగ్ చెప్తాను. ఆ ట్రైనింగ్ చెప్తాను. ఇది 180 days అండి. ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, ఈ 180 days అన్నాను కదా, ఈ 180 daysలో ఎలా జరుగుతుంది అంటే, మొదటి 3 నెలలు కూడా వీళ్ళని ఏం చేస్తారంటే 500 meters ఎత్తులో కొన్ని రోజులు, 1000 meters ఎత్తులో కొన్ని రోజులు,
2000 మీటర్స్ ఎత్తులో కొన్ని రోజులు బాడీని అకామిలేటైజ్ చేస్తూ మౌల్డ్ ఉంటారు. చేస్తూ ఉంటారు body. మీరు కొన్ని వీడియోస్ చూశారు, అక్కడ హిమాలయాల్లో ఉన్నటువంటి సాధువులు బట్టలు లేకుండా వాళ్ళు స్నానం చేస్తున్నారు అనేటువంటి ఫొటోస్ మీరు చూశారు. ఎలాగ వాళ్ళు అనేటువంటి చూస్తే అంటే అక్కడ మనం ఇన్ని బట్టలు వేసుకున్నా ఉండలేము, వాళ్ళు ఎలా బట్టలు లేకుండా సాధువులు ధ్యానంలో ఉంటున్నారు అంటే అకామిలేటైజ్ అంటారు దాన్ని. అంటే వాతావరణానికి అనుగుణంగా బాడీని అలవాటు చేయడం. సో ఇలాగ ఏం చేస్తారంటే ఒక వారం ఇక్కడ బేస్ క్యాంపులు ఉంటాయండి, అలా హైట్స్ పెంచుకుంటూ 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 అప్పుడు అక్కడ మనం ఆ యొక్క 6000 మీటర్స్ 5000 మీటర్స్ హైట్లో ఉన్నటువంటి సియాచిన్ గ్లేషియర్లో ఉన్నటువంటి దగ్గర 90 డేసే ఉంటాడు. 90 డేస్ తర్వాత కనుక ఉన్నట్టయితే మెమరీ లాస్ వస్తుందండి, అక్కడ అల్జీమర్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. అన్నిటికంటే మించి ఇల్యూజన్స్ బాగా పెరుగుతాయండి. అక్కడ హై ఆల్టిట్యూడ్స్లో పనిచేసినటువంటి వాళ్ళకి అంత నార్మల్గా ఉండవు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇల్యూజన్స్ అండి, అంటే అలా చూస్తూనే ఉంటాడు, అవతల నుంచి ఎనిమి వస్తున్నట్టుగా వాడికి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఇల్యూజన్స్ బాగా ఎక్కువగా ఉంటాయండి. సో ఇలాంటి కండిషన్స్లో ఒకవేళ కనుక ప్రాపర్ వాళ్ళు కేర్ తీసుకోకపోతే ఫాస్ట్ బ్రైట్స్ అని మంచు తినేస్తూ ఉంటుందండి. ఈ మొత్తం కూడా తినేసి గ్యాంగ్రీన్ వచ్చేస్తుందండి. ఈ వేళ్ళన్నీ కూడా ఇలా అయిపోతాయండి, తినేస్తాయి. కాళ్ళు అలా చేతులు కాళ్ళు వేళ్ళు పాడైపోయినట్టు, ఎందుకంటే సరిగ్గా శుభ్రం చేసుకోకపోయినా, సరిగ్గా డిసిప్లిన్ పాటించకపోయినా. మీకు ఎందుకు మీరు బేర్ హ్యాండ్తో కనుక ఏదైనా ఐరన్ టచ్ చేశారంటే ఈ స్కిన్ దానికి ఉండిపోతుందండి. సో అలాంటి విపరీతమైనటువంటి కండిషన్స్లో వర్క్ చేయవలసి వస్తుంది సియాచిన్ గ్లేషియర్ అంటే. అలాంటి కండిషన్స్ చేస్తూ అంత దాకా ఎందుకు మనం ఏదైనా వాటర్ తాగుదాని ఇలా తాగితే అది గడ్డ కడుతుంది. అవి చాలా వైరల్ అయ్యాయి, నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. మనం చూస్తుంటాం ఆనియన్స్ గడ్డ కట్టుకుపోవడం, వాళ్ళకి పంపించే ఫుడ్ ఎస్పెషల్గా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారండి అసలు? అక్కడ వాటిని వేడి చేసుకుని తినవలసి వస్తుందండి. వాటిని ఏం చేస్తారంటే టెంట్స్ ఉంటాయండి. ఆ టెంట్స్ ఎలా ఉంటాయంటే ఈ వాతావరణంలో లోపల ఒక రూమ్ కండిషన్స్ ఏంటి మరీ తక్కువ కాకుండా కొంచెం ఉష్ణాన్ని కలిగించేటువంటి విధంగా కొంచెం సేఫ్టీ ఉంటుంది. అక్కడ మనం స్టవ్ వెలిగించగలుగుతాం. ఆ స్టవ్ మీద కొంచెం ఐస్ తీసుకొచ్చి అందులో పెట్టేస్తే అది మరిగే టైంకి వీటిని తీసుకెళ్ళి అందులో వేయాలి. అందులో వేస్తే నార్మల్గా అవుతాయండి, అప్పుడు తింటాం. చాక్లెట్స్ ఇస్తారండి ఎనర్జీ కోసం. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఫుడ్ ఏంటి అంటే హై ఎనర్జీ ఇచ్చేటువంటి చాక్లెట్స్ ఎక్కువ ఇస్తారండి. ఈజీ ఫుడ్ అండి, ఈజీ ఫుడ్, హై ఎనర్జీ ఫుడ్, న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయండి. కాబట్టి అవి ఇస్తుంటే మేము అక్కడ చూసామండి. ఏం చేస్తామంటే వాటితో మెట్లు కడతారండి, ఇటుకల బదులు వాటిని వాడతారు. వాటిని తినలేక మనకు ఫుడ్ నే వాళ్ళు అట్లా తయారు చేసుకుంటారంట కదా. మిస్యూజ్ అవుతుంది. మిస్యూజ్ అంటే దాన్ని ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది, వీళ్ళు తినరు, ఎక్స్పైర్ అయిపోయింది, ఏం చేయాలి? దాన్ని మెట్ల కింద కట్టడం, లేకపోతే దాన్ని గోడ కింద కట్టడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మేము చూసాం. ఎందుకంటే తిని బోర్ కొడుతుందండి. ఇప్పుడు ఏదైతే మనకి ఈ ఫ్రూటీ జ్యూసెస్ ఉంటాయి, ఈ జ్యూసెస్ ఏం చేయాలి? ఇటుక మొక్కలు అవి, వాటిని ఏం చేస్తారు? ఆ యొక్క హాట్ వాటర్లో వేయడం, అది తగిన తర్వాత ఎన్నెంత అవుతాడు, మొహం మొత్తుతుందండి. అదే ఫుడ్ తినలేము. మనకి ఏంటంటే వెరైటీ కావాలి, స్పైసీ ఫుడ్ కావాలి. అందులోని సౌత్ ఇండియన్స్ అయితే కనుక ఆ రసం, చారు, సాంబారు, అవి అక్కడ ఆ లగ్జరీ ఎక్కడ ఉంటుందండి? అక్కడ రోటీ అంటే ఒక రోటీ మీకు సియాచిన్ గ్లేషియర్లో సప్లై చేయడానికి ఇక్కడ 10 రూపాయలు 20 రూపాయలు ఉండేటువంటి రోటీ అక్కడ 300 రూపాయలు 400 రూపాయలు కాస్ట్ పడుతుందండి. అంటే ఎయిర్ లిఫ్ట్ చేసి. ఈ సప్లై కూడా ఎలా వస్తుందండి? ఒక హెలికాప్టర్ వస్తుంది. హెలికాప్టర్ వచ్చి పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి అది దిగదు, మళ్ళీ హెలికాప్టర్ ఆ పైనుంచి ఇసిరేస్తారు. వాళ్ళు ఇసిరేసింది మళ్ళీ మనం కలెక్ట్ చేసుకుని రావాలి, మళ్ళీ అది తిరిగి వచ్చేదాకా ఫుడ్ ఉండదు. ఇంకా దీన్నే మనం సరిపెట్టుకోవాలి. అయితే సఫిషియంట్ ఇస్తారు. అయితే బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఉన్నట్లయితే ఎయిర్ కూడా ఈ యొక్క హెలికాప్టర్ కూడా టేకాఫ్ చేయలేదండి అది కూడా. మరి అటువంటి సిచ్యువేషన్లో రిజర్వ్ ఫుడ్ అనేటువంటిది పెట్టుకుంటారు. ఆ సిచ్యువేషన్ ఆర్మీ ఈజ్ వెరీ వెల్ ప్లాన్డ్ అండి. ఆర్మీలో ఎప్పుడు కూడా తిండి లేక చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎవరు లేరు. శత్రువుతో పోరాడి చనిపోయినటువంటి వాళ్ళే ఉంటారు తప్ప ఫుడ్ లేక చనిపోయినటువంటి వాళ్ళు ఉండరు. వీ హ్యావ్ ఎవ్రీ కంటింజెన్సీ ప్లాన్, వెల్ ప్లాన్డ్. ఈవెన్ అలాంటి కండిషన్స్లో కూడా మేము వెల్ ప్లాన్డ్గా మా ఫుడ్ని, స్టాక్స్ని ప్లాన్ చేసుకుంటామండి. ఆ విధంగా. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. హై ఆల్టిట్యూడ్, ఆ వార్ఫేర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మిగిలినటువంటి ప్లేస్లో జంగిల్ డ్రెస్ వేసుకుంటారు, అక్కడ వేసుకునేటువంటి డ్రెస్ అంతా కూడా వైటే అండి. ఎందుకంటే ఆ వైట్లో మంచులో కనిపించకుండా ఉండడం కోసం. అలాగే ఆ మంచు మీద మనకి సన్ రేస్ పడుతుంది, ఆ రేస్ వచ్చి మన కంట్లో పడిందంటే మనం బ్లైండ్ అవుతామండి. కాబట్టి ఆల్వేస్ యూ మస్ట్ యూజ్ గ్లాసెస్, టింటెడ్ గ్లాసెస్ వాడుతూ ఉంటారు.
సో ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. ఒకవైపు మనం వెదర్ గురించి ఫైట్ చేస్తూనే మరో పక్క ఎనిమితో ఫైట్ చేయవలసినటువంటి కండిషన్స్ ఉంటాయి. వెరీ టఫ్ కండిషన్స్ అండి. ఒకవేళ కనుక ద టఫెస్ట్ పోస్టింగ్ ఏది అని అడిగారంటే సియాచిన్ గ్లేషియర్ అంటాను. ఆ సియాచిన్ గ్లేషియర్కి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని చాలామంది తహతహలాడతారండి. లైఫ్లో ఒకసారన్నా సియాచిన్ పోస్టింగ్ చేయాలి, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. కానీ చాలా రిస్క్లు ఉంటాయండి అందులో. రిస్క్ ఉన్నదని అందరికీ తెలుసు. దానికి సెలక్షన్ ఎలా ఉంటుందంటే అంటే వాలంటరీ. ఇప్పుడు సపోజ్ మైగ్రేన్ పేషెంట్స్ కానీ, లేకపోతే హెడేక్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, లంగ్స్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు కానీ, అక్కడ పల్మనరీ ఎడిమా అనేటువంటి ప్రాబ్లం వస్తుందండి. ఆక్సిజన్ అందదు కదండి, ఆక్సిజన్ అందదు కదండి, హై ఆల్టిట్యూడ్ కదా, ఆక్సిజన్ తగ్గిపోతుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయేమో ఈ బేస్ క్యాంపులో టెస్ట్ చేస్తారు మిమ్మల్ని. అందు గురించి నేను సియాచిన్ పోస్టింగ్ అనేటువంటి 6 నెలల్లో రియల్ డ్యూటీ చేసి 90 రోజులే ఆ పైన చేసేది. మిగిలిన 3 నెలలు కూడా వీళ్ళని టెస్ట్ చేస్తూ పంపిస్తుంటారు. ప్రతి దాంట్లో కూడా మెడికల్ టెస్ట్లు అవుతూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ బేస్ క్యాంప్కి పంపాలా లేదా అనేటువంటిది ఇక్కడ మెడికల్ టెస్ట్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ దానికి పంపుతారు. సో వాలంటరీ చేసిన వాళ్ళని ఎవరినైనా పంపుతారండి. ఇక్కడ సెలక్షన్ అంటూ ఏం లేదు. ఎవరైనా సరే నేను ఇలా సియాచిన్ గ్లేషియర్ వెళ్ళాలి అంటే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఇచ్చేస్తారండి. ఓకే. ఇప్పుడు సార్ ఇప్పుడు ఆ హై ఆల్టిట్యూడ్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా అయ్యింది, మెడికల్గా ఏమైనా అయ్యింది, ఏదైనా దెబ్బ తగిలింది, సో కమ్యూనికేషన్ ఎలా చేస్తారు? ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు? మీరు అన్నారు ఇప్పుడు కొన్నిసార్లు హెలికాప్టర్ కూడా ఎగరలేని, మనకి వెదర్ కూడా సపోర్ట్ చేయాలి. సో అప్పుడు వాళ్ళు ఏం కమ్యూనికేషన్స్ ఆర్ వెరీ క్లియర్ అండి. మాకు లైన్ కమ్యూనికేషన్ ఉంటుంది, వైర్లెస్ సెట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా GPS ఈ అన్నీ కూడా నడుస్తాయండి. అవన్నీ కూడా ఆర్మీ సిగ్నల్ హ్యాస్ డన్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆ చాపర్ని పిలుస్తారు, ఏ మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా చాపర్ని పిలుస్తారండి. వాళ్ళు ఇమీడియట్గా ఎయిర్ లిఫ్ట్ చేస్తారు, ఎయిర్ లిఫ్ట్ చేసి వాళ్ళని తీసుకుని వెళ్తారు. అయితే బ్యాడ్ వెదర్ కండిషన్స్లో ఇంకా హెల్ప్లెస్ కండిషన్స్లో ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. అలా ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటారు. లాస్ట్ మినిట్ వరకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలి అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తాం. వాళ్ళని ఎవాక్యువేషన్ అంటాం, వాళ్ళని ఏమంటాం అంటే ఎవాక్యువేట్ చేయడం అంటామండి. సో వాళ్ళని ఎవాక్యువేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ లాస్ట్ మినిట్ వరకు కూడా మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. ఒకవేళ బ్యాడ్ వెదర్ కండిషన్స్ వలన ఎనిమి కండిషన్స్ లేకపోతే ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుందండి, తప్పదు. ఆ టైంలో వాళ్ళకి మోటివేషన్ ఎలా ఉంటుంది సార్? అసలు ఎందుకు నార్మల్గానే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకి మూడ్ బాగాలేదంటే ఏదైనా సాంగ్స్ వింటాం, ఏదైనా మోటివేషనల్ స్పీచెస్ చూస్తాం, రకరకాలుగా. వాళ్ళకి అసలు ఏముంటాయి సార్ అసలు ఆ సిచ్యువేషన్స్లో? కామ్రేడరీ అండి. కామ్రేడరీషిప్ అంటే అక్కడ ఫ్యామిలీస్ గుర్తు రావు, ఏమి ఆ సిచ్యువేషనే చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఆ సిచ్యువేషను. ఎందుకంటే 8 hours డ్యూటీ ఉంటుంది, తర్వాత కాస్త రిక్రియేషన్ ఉంటుంది, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, బుక్స్ ఉంటాయి, చదువుకుంటూ ఉంటారు. అలాగే టీవీస్ కూడా ఈ మధ్యన టీవీస్ ఉంటున్నాయి, అన్నీ బాగా ఫెసిలిటీస్ డెవలప్ అయినాయండి, అన్నీ చూస్తూ ఉంటారు మొత్తం అన్నీ కూడాని. సో రిక్రియేషన్ దేర్ ఈజ్ నో ప్రాబ్లం. జవాన్స్కి క్యారమ్స్ ఆడుకోవడానికి, చెస్ ఆడుకోవడానికి అన్నీ ఉంటాయండి. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మనిషిని ఖాళీగా ఉంచరండి. డిప్రెషన్ అవ్వడానికి మీకు టైం ఉంటే డిప్రెషన్లోకి వెళ్తారు. మీకు డిప్రెషన్ అయ్యేంత టైం ఇవ్వరు. డిప్రెషన్ మిమ్మల్ని ఎప్పుడు ఏదో ఒకటి ఎంగేజ్ చేస్తూనే ఉంటారు. దిస్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ లైఫ్ అండి. ఇప్పుడు ఆపరేషనల్ కండిషన్స్ అంటారా, ఆపరేషన్ కండిషన్స్లో కానీ వార్ కండిషన్స్లో కానీ ఫ్యామిలీస్ అనేటువంటి వాళ్ళు గుర్తుకు రారు. ఒకవేళ గుర్తుకు వచ్చినా సరే మాకు ట్రైనింగ్ నుంచి కూడా నేర్పించేటువంటిది ఏంటి అంటే 3 లైన్లు అండి నేర్పించేది. The safety, honor and welfare of the country comes always first. Safety, honor and welfare of the country comes first. The safety, honor and welfare of the troops commanding is next. నువ్వు కమాండ్ చేస్తున్నటువంటి ట్రూప్స్ నెక్స్ట్. The safety, honor and welfare of the self కమ్స్ ఆల్వేస్ లాస్ట్. ఇంతలా మోటివేట్ చేస్తారండి. ఫస్ట్ దేశం, రెండోది ఇది ఆఫీసర్స్ నేర్పించేదండి, రెండోది నీ కింద ఉన్నటువంటి నీ జవాన్లు, ఆ తర్వాత నీ కంఫర్ట్. ఇది బాగా వాళ్ళు ఆఫీసర్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంకా ఈవెన్ జవాన్స్ కూడా అండి, ఇంకా నువ్వు ఫస్టా కంట్రీ ఫస్టా అంటే కంట్రీ ఫస్ట్. దేశం కోసం నువ్వు చచ్చిపోతావా, నేను చావను, దేశం కోసం చంపుతాను, దేశం కోసం చంపుతాను, దేశం కోసం చావను. ఒకప్పుడు పాత ప్యాషన్ దేశం కోసం చచ్చిపోతావా అని. దేశం కోసం మనం చచ్చిపోతే ఇంక దేశం కాపాడేవాడు ఎవడుంటాడు? దేశం కోసం చంపాలి. ఇదండి అసలైనటువంటి మోటో.
కాబట్టి ఎవరిని కూడా సైనికుడిని నువ్వు దేశం కోసం చచ్చిపోతావంటే నేను చావనంటాడండి. నేను దేశం కోసం చావను, దేశం కోసం శత్రువుని చంపుతాను. ఇది కరెక్ట్ విన్నింగ్ యాటిట్యూడ్ అండి. సో మరి దేశం కోసం ఎవడు చేస్తాడు? అది శత్రువుకి ఈ అవకాశం. నువ్వెందుకు తీసుకోవడం? ఆ శత్రువుని చావని వాడి దేశం కోసం, మనం చంపేద్దాం, మనం విన్ అవుదాం. ఇలా ఉంటాయండి మోటివేషన్స్. ఇలాంటి మోటివేషన్స్ ఉన్నప్పుడు చాలాసార్లు అడుగుతూ ఉంటారు, మీలో దేశం కోసం చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ చెయ్యుతారు. ఫెయిల్, యు ఆర్ ఆల్ ఫెయిల్. నువ్వు దేశం కోసం చావద్దు, చంపాలి, దేశం కోసం చంపు. ఇప్పుడు చెప్పండి, మీకు డిప్రెషన్ ఎక్కడ వస్తుంది? మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? వింటుంటేనే ఇంత మోటివేషన్ లాగా ఉందే. అలాగే వన్ ఆఫ్ ది ఆఫీసర్స్ని చాలా డిఫరెంట్గా, నీకు ఎందుకు ఇంత శాలరీ అంటే, నాకు ఎందుకు ఇంత శాలరీ అంటే, నేను నా కింద ఉన్నటువంటి వాళ్ళని చావుకు కూడా లెక్క చేయకుండా యుద్ధంలోకి వెళ్ళడానికి మోటివేట్ చేస్తున్నాను కదా, అందుకే నాకు ఇంత శాలరీ. అంటే ఈయన మోటివేషన్ విని ఆయన ఏదీ లెక్క చేయకుండా చనిపోతాడండి. అక్కడ వాళ్ళకి తెలిసింది ఒకటేనండి, నో అనేటువంటిది వాళ్ళకి తెలియదు. ఏ చెప్పినా ఎస్ సార్ నేను చేస్తాను. ఎప్పుడు కూడా నో చెప్పడం అనేటువంటిది లేదండి. అలాగే నేను ఫస్ట్ డే బెటాలియన్కి వెళ్ళినప్పుడు ఎడ్యుటెంట్ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేశాను. సార్, లెఫ్టినెంట్ రావ్ సో నెంబర్ రిపోర్టెడ్ ఫర్ ది డ్యూటీ సార్. ఓకే ఫైన్. Rao, there are only 2 rules in army. Are you reading that? Yes sir. Okay, read first. Rule number 1. First నాకు నేర్పింది ఇదే అండి. Rule number 1. Boss is always right. అంటే సీనియర్ అండి. Boss is always right. Rule number 2. If you have doubt, refer rule number 1. అంటే అక్కడ నో అన్నో అనేటువంటిది లేదు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. सर मैंने सोचा ज्यादा सोचना नहीं करो पहले. సార్ నా అభిప్రాయం, నీ అభిప్రాయం తర్వాత ముందు నేను చెప్పించేయి అంటే అక్కడ ఒక అలవాటు నేర్పిస్తారు. కమాండర్ ఎవరైతే ఉన్నారో ఆయన డెసిషన్ తీసుకునే హక్కు ఉందండి. ఇప్పుడు ఎవ్రీ ఆఫీసర్, ప్లేటూన్ కమాండర్, కంపెనీ కమాండర్, బెటాలియన్ కమాండర్, బ్రిగేడ్ కమాండర్, కోర్ కమాండర్, వీళ్ళు కమాండర్స్, వీళ్ళు లీడర్స్, వీళ్ళు డెసిషన్ తీసుకునే హక్కు వీళ్ళది. ఈ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ హైలీ మోటివేట్ అవ్వాలి. ఇప్పుడు వీళ్ళని అడగాలండి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే కంటే ముందు మేము ఏం చేస్తామంటే, ఆపరేషన్కి వెళ్ళే కంటే ముందు వాళ్ళతో ఒక మోటివేషనల్ టాక్ చేస్తాం, వాళ్ళకి ఒక ధైర్యాన్ని నింపుతామండి. ఎలా ఉంటాయి అవి? ఉదాహరణకి మేము చెప్పాను కదా, నాకు ఈ ఆపరేషన్ 3 డేస్కి తీసుకుని వెళ్ళినప్పుడు నేను ఒకటే చెప్పాను, చూడండి మీకు ఒక స్టోరీ చెప్తా, మీకు కూడా తెలిసే ఉంటుంది. మీరు మిలిటెంట్ని చూస్తే భయపడవలసినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే, మిలిటెంట్ అనేటువంటి వాడు మనకలాగా సంవత్సరాల తరబడి ట్రైనింగ్ తీసుకుని వచ్చినటువంటి వాడు కాదు. వాడు దొంగ దెబ్బ తీయడానికి వాడు గట్టిగా నిలబడితే 5 నిమిషాలు నిలబడ్డ మన ముందర. ఈ విషయాన్ని, ఈ సైకలాజికల్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మనం 30 మంది కలిస్తే 300 మందిని కాదు కదా, 3000 మందిని అయినా సరే చంపగలం. అటువంటిది ఆఫ్టర్ ఆల్ 10 మంది వస్తారు, చీమను నలిపినట్టు నలిపేస్తాం. జోష్ మే హోష్ మత్ కో జానా, జోష్ రఖో హోష్ భీ రఖో. एक गोली एक दुश्मन, हम इधर मरने के लिए नहीं आया, मारने के लिए आया. సో ఐ నో, నాకంట మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. ఏం చెయ్యాలో నేను చెప్తాను, ఎలా చేసి చూపిస్తారో నేను చూస్తాను. ఇలా మాట్లాడితే వాళ్ళు మోటివేట్ అవ్వకండి ఎందుకుంటారండి? దట్ ఈజ్ మై జాబ్ టు మోటివేట్ దెమ్. ఎందుకంటే ఒక టీమ్గా వెళ్ళాలండి, ఒక టీమ్గా వెళ్ళాలి. ఆ టీంలో వాళ్ళు ఎవరు కూడా వెనకడుగు వేయకూడదు, వాళ్ళు వేయరు కూడా. ఆర్మీ ఎప్పుడు నేర్పలేదు ఆ విషయం. సో ఇలాగా మోటివేట్ చేస్తూ డెసిషన్, ఇందులో వాళ్ళు ఏదో ఒక ఇన్పుట్ తీసుకుని వస్తారు. ఇందులో అప్పుడప్పుడు రాంగ్ డెసిషన్స్ కూడా అవుతూ ఉంటాయి. వాళ్ళు, సార్ मैंने सोचा अभी वापस चले जाएंगे, सोचना तेरा काम नहीं है, मेरा काम है, मैं जो बोल रहा हूँ वो करो. అటోక్రాట్గా ఉండాలి ఒక్కోసారి, తప్పదు. వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీడర్షిప్స్ అండి. డెమోక్రాటిక్, అటోక్రాటిక్, సోషలిస్టిక్, ఇలా రకరకాలైనటువంటి లీడర్షిప్ టైంని బట్టి మనం ప్రదర్శించాలి. समटाइम्स आई नीड टू बी ऑटोक्रेटिक, जो मैंने बोला ना वो करो, बाद में देखते हैं. that comes out of training, that comes out of self confidence. yes, I can lead my people. అది ఎప్పుడు నమ్ముతాడు అంటే, ఆ జవాన్ మనల్ని నేను ముందు ఉంటాను నువ్వు వెనకాల ఉండు అని చెప్పినప్పుడు నమ్ముతాడండి. నువ్వు అన్నీ చెప్పి, లేదు మై జో బోల్ రా ఓ కరో, నేను ఏం చెప్తానో చెయ్యి, నువ్వు ముందు ఉండే అని చెప్పి అనుకోండి,
దండం పెడతాడండి మనకి. కారణం ఏంటి అంటే నువ్వు చంపేస్తున్నావు వాడిని. Hmm. కానీ ఆ కాన్ఫిడెన్స్ నేను తీసుకురావాలి. మై జో బోల్ రా ఒక్కరో పైలే మే జాతాం పిచావ్, Hmm. అర్థమైపోద్దండి. ముందు ఆయన నడుస్తున్నాడు. నాకేం కాదు. కానీ అలాంటి సిచ్యువేషన్ వస్తే మమ్మల్ని చావనివ్వరండి వాళ్ళు. వాళ్ళకి మమ్మల్ని ఎంతలా కాపాడుకుంటారో అంతలా కాపాడుకుంటారండి. ఒక్క బుల్లెట్ తగలనివ్వరు Hmm. వార్లో. సో ఇలాంటి స్టోరీస్ చాలా ఉంటాయండి. చెప్పాలి అంటే దే ఆర్ హైలీ మోటివేటెడ్ పీపుల్. Hmm. ఇక్కడ నువ్వు ముందుకెళ్ళు తోసేసేటువంటి పరిస్థితి ఉండదండి. యుద్ధ రంగంలో గాయపడ్డామని వదిలిపెట్టము, ఎవాక్యువేట్ చేస్తామండి. ఏదో రకంగా వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నిస్తాం. ఇంకా లాస్ట్ పరిస్థితిలో చనిపోవలసినటువంటి కండిషన్స్లో చనిపోతారు, కానీ పక్క నుంచే చనిపోతూ ఉంటారు. డిమోటివేట్ అవ్వండి ఎవరు కూడా. నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము బార్డర్లో పనిచేస్తున్నప్పుడు 8 బుల్లెట్స్ తగ్గి పోస్ట్లో చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. ఒక గంట, ఒక పావు గంట, ఒక 10 నిమిషాలు మా గుండె భారంగా ఉంటుంది అనిపిస్తుంది. అరే అయ్యో పాపం, ఎందుకని వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. బట్ భయపడేది లేదండి, జాలి పడతారు. అరే పాపం పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. డిమోటివేట్ అవ్వరు. Hmm. ఓహో ఏం పొరపాటు చేశాడు, ఏం పొరపాటు జరిగింది, అది మనం చేయకుండా ఉండాలి. లెసన్ లెర్న్డ్. ఓకే సార్, ఇప్పుడు ఆ టైంలో అంటే యుద్ధ టైంలో ఓకే ఆ సోల్జర్ చనిపోయారు, ఫైన్. బట్ ఎవరైనా గాయపడి ఉంటారు, వెరీ డీప్గా గాయపడి ఉంటారు. సో వాళ్ళని ఎలా మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉంటారు, అప్పుడు ఎలా వర్క్ చేస్తూ ఉంటారు టీం? ఇప్పుడు బెటాలియన్ లెవెల్లో ఆర్ఎంఓ, రెజిమెంటల్ మెడికల్ ఆఫీసర్ అని బెటాలియన్ లెవెల్లో ఒక 800 మందికి ఒక రెజిమెంటల్ ఆఫీసర్ ఉంటాడు, డాక్టర్. వాళ్ళతో పాటు నర్సింగ్ అసిస్టెంట్లు ఉంటారు. ఇక్కడ సెక్షన్స్లో కానీ ప్లెట్యూన్స్లో కానీ గాయపడినటువంటి వాళ్ళని ఫస్ట్ ఏం చేస్తారంటే అక్కడ వెనకాల మనకి మెడికల్ సెటప్ ఉంటుందండి. ఓకే, మొత్తం టెంట్లు వేస్తారు. టెంట్లు వేసిన తర్వాత వాటికి ఎయిర్ రైడ్స్ అయ్యి జరగకుండా కెమోఫ్లాష్ చేస్తారు. లేకపోతే ఒక టెంపరీ అకామిడేషన్ ఏదన్నా ఉంటుంది, ఆ అకామిడేషన్లో అక్కడ మొత్తం ఆక్సిజన్ సిలిండర్స్ అన్నీ రెడీగా ఉంచుతారు, ఫస్ట్ ఎయిడ్ రెడీగా ఉంచుతారు. ఇవన్నీ కూడా ఇనీషియల్గా ప్రాణం కాపాడడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు వాళ్ళు తీసుకునే విధంగా వాళ్ళు ట్రైన్ అయ్యి ఉంటారు. ఈ వీళ్ళని తీసుకెళ్ళి ఆ యొక్క ఆర్ఎంఓ, రెజిమెంటల్ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మేము ఫీల్డ్ అంబులెన్స్లు కూడా ఉంటాయండి, ఫీల్డ్ అంబులెన్స్ అక్కడ పెడతామండి. వాళ్ళు ఏం చేస్తారంటే సిచ్యువేషన్ చూస్తారు. ఇఫ్ యూ కెన్ ట్రీట్ ఫైన్, లేకపోతే వీళ్ళని ఏం చేస్తారంటే బేస్ హాస్పిటల్కి పంపిస్తారు. బేస్ హాస్పిటల్ పంపించడానికి రోడ్డు రూటు డిస్టెన్స్ బాగుంది అంటే అంబులెన్సెస్ ఉంటాయి, ఫీల్డ్ అంబులెన్సెస్ ఉంటాయండి, అంబులెన్సుల్లో పంపిస్తారు. ఒకవేళ ఆ సిచ్యువేషన్ లేదనుకోండి, డైరెక్ట్గా వచ్చేటువంటి చాపర్లను పిలుస్తారండి. వాళ్ళు ఏం చేస్తారు, చాపర్లు వచ్చిన వెంటనే దీన్ని ఏం చేస్తారని కట్టేస్తారు, ఈ స్ట్రెచ్చర్ని కట్టేస్తారు. ఈ స్ట్రెచ్చర్ని పైకి లాక్కుని వాళ్ళు అందులో పెట్టుకుని బేస్ క్యాంప్కి తీసుకెళ్తారు. సరే, ఇప్పుడంటే కమ్యూనికేషన్స్ అంతా డెవలప్ అయ్యాయి కాబట్టి ఆ సిచ్యువేషన్స్ చూస్తున్నాం. బిఫోర్ దట్ అప్పుడు కూడా మనకి చాపర్ల ద్వారా ఇవేనండి సేమ్ ఇలాగే జరిగేది. అప్పుడు కూడా మనకి ఫస్ట్ ఎయిడ్ అనేటు లోకల్గా చేయగలిగినట్టు. మీరు 1971 వార్లోనే ఇది జరిగిందండి, 65 వార్లోనే ఈ ప్రాక్టీసెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇవి కాకుండా మనకి అప్పుడు వార్ సిచ్యువేషన్లో రెడ్ క్రాస్ ఎంటర్ అవుతుంది. రెడ్ క్రాస్ ఎప్పుడైతే ఉందో వాళ్ళ మీద ఫైర్ ఎనిమీ కంట్రీస్ ఫైర్ చేయకూడదు. అండ్ ఇంకోటి కూడా ఉన్నదండి, ఇక్కడ జెనీవా కన్వెన్షన్స్ ప్రకారము మనకి రెడ్ క్రాస్ ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ మీద ఫైర్ చేయకూడదు. వాళ్ళ వైపు మనం ఫైర్ చేయం, మన వైపు ఫైర్ చేయమండి. అవి కొన్ని పాటిస్తాం, కానీ వైలేషన్స్ జరుగుతాయి కదండి. జెనీవా కన్వెన్షన్స్ వైలేషన్స్ కూడా చేసినట్టు పాకిస్తాన్కి అటువంటి నీతులు ఏమి ఉండవండి. అవేమి అది ఎప్పుడు కూడా కన్నింగ్ మెంటాలిటీ. చైనా అండ్ పాకిస్తాన్ బోత్ ఆర్ కన్నింగ్, ఈ రెండు కూడా అదండి. సార్, వై పాకిస్తాన్ ఆల్వేస్ పోక్ ఇండియా అంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే దానికి చుట్టుపక్కల ఎన్ని ఉన్నా కూడా ఆల్వేస్ పోక్ ఇండియా ఉంది అంటే ఏం చెప్తారు? మన ఫ్యామిలీలో 2 అన్నదమ్ములు జీవితాన్ని ఒకేసారి ప్రారంభిస్తారు. ఒక బ్రదర్ ఏమో చాలా ధనవంతుడై ఫ్లోరిష్ అయి ఉంటాడు, ఇంకో బ్రదర్ ఏమో ఆ క్యాపబిలిటీస్ లేక వెనకబడి ఉంటాడు. వాడి పని ఏంటి అంటే వీడిని చూసి ఆడవడమే. మా అన్న నా దగ్గర, లేకపోతే మా తమ్ముడు నా దగ్గర ఇలా తీసేసుకున్నాడు, నన్ను అన్యాయం చేసేసాడు, ఆస్తి అంతా ఎక్కువ భాగం దొబ్బేశాడు, చిన్నప్పుడు ఎన్ని అవకాశాలు వాడే తీసేసుకున్నాడు, ఇప్పటికీ నన్ను తొక్కేస్తున్నాడు. సేమ్ ఇదే స్టోరీ పాకిస్తాన్కి వర్తిస్తుందండి. 1947లో ఒకేసారి పుట్టినటువంటి, ఒకేసారి స్వతంత్రం తెచ్చుకున్నటువంటి, పుట్టినటువంటి అంతా ఇంకా 2 దేశాలు. ఓ రకంగా చెప్పాలంటే మన దగ్గర నుంచి విడిపోయింది, అక్కడి నుంచే దాని బుద్ధి ప్రదర్శించింది. మీరు ఆగస్టు 15 రోజున స్వతంత్రం జరుపుకుంటారు, మీకంటే 1 రోజు ముందు. అరే ఏంటి ముందు? డెవలప్ అయ్యి బాయ్, డెవలప్ అవ్వు. ఇండియాతో నువ్వు టెక్నాలజీతో పోటీ పడు.
లేదా నువ్వు దేశంలో ఉన్నటువంటి వెల్ఫేర్ మెజిస్టిక్ మెజర్స్ ఏదైతే ఉన్నాయో దాంతో పోటీపడు. ఎంత వేగంగా నీ దేశంలో పేదరికాన్ని తగ్గిస్తావో దాంతో పోటీపడు. ఎంత వేగంగా నువ్వు ఉద్యోగాలు కల్పిస్తావో దాంతో పోటీపడు. అవన్నీ వదిలేసి ఇండియా డెవలప్ అవుతుంది, ఇది వాళ్ళ పాలసీ ఏంటంటే ఇప్పుడు కూడా అదేంటండి, పాకిస్తాన్ అనేటువంటిది వార్ చేయడం ఇండియాతో ఇష్టం లేదు, ఎందుకంటే అది నెగ్గదు, అది వాళ్ళకే తెలుసు. కానీ ఏమంటారంటే కట్ ద ఇండియా విత్ 1000 బ్లీడ్స్, 1000 కోతలు కొయ్యండి ఇండియాని, అదే చచ్చిపోతుంది. అంటే చావా సినిమాలోని సంభాజీని శరీరాన్ని చీరేసినట్టు ఇండియాని చీరేయండి, ఎందుకంటే వార్లో నెగ్గలేం. కాబట్టి కట్ ద ఇండియా విత్ 1000 బ్లీడ్స్, ఇది పాకిస్తాన్ పాలసీ. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, కొద్ది కొద్దిగా 1947 నుంచి ఉగ్రవాదాన్ని ముందుకు పంపించి, అసలు పాకిస్తాన్ ఐడెంటిటీ ఉగ్రవాదం. ఇంకోటి చెప్పాలంటే ఈరోజు సీజ్ ఫైర్ కూడా ఒక ఉగ్రవాద చర్య. వాడు ఏం చేశాడు, ఒక కన్నింగ్ మెంటాలిటీతో వాడు ఏం చేశాడు, వాడు సర్దుకోవడం కోసం, ఇవన్నీ చేయడం కోసం సీజ్ ఫైర్ అనేది తీసుకొచ్చి మనల్ని మోసం చేస్తున్నాడు. ఈజ్ నాట్ హ్యావింగ్ ఎ గ్యాప్, ఊపిరి తీసుకునే గ్యాప్ లేదు, అందుకే ఈ డ్రామా తీసుకుని వచ్చాడు. మరి మన ఇండియన్ గవర్నమెంట్కి ఈ విషయం తెలిసినప్పుడు మరి ఎందుకు అంటే ఒక అవకాశం ఇవ్వాలి. ప్రపంచ దేశాలని కలుపుకుని తీసుకుని వెళ్ళేటువంటి దేశం, ప్రపంచ దేశాలతో మనం అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి రిలేషన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్కి ఏంటి అంటే పాకిస్తాన్ రిలేషన్స్ వాళ్ళకి ఇంపార్టెంట్, పాకిస్తాన్ వాడుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశం మీద అక్కసు వెళ్ళబుచ్చడం, ఇప్పుడు వార్ పేరు చూపించి అది అప్పు తెచ్చేసుకుంది IMF నుంచి. ఇండియా బూచిని చూపించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దేశం డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు తప్ప స్వతహాగా టాలెంట్ చూపించడం లేదు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో కూడా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. బీహార్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉన్నది, తక్కువ అభివృద్ధి చెందినవి. మిగిలిన రాష్ట్రాలతో కనుక చూసుకుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి తక్కువ అభివృద్ధి చెందినవి. మరి తక్కువ అభివృద్ధి చెందారు కదా అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉండిపోయి ఈ రాష్ట్రం సరిగ్గా చేయట్లేదు, దేశం ఇలా చేస్తుందని చేయట్లేదు. వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కదండి, ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది కదా, వాళ్ళని అభివృద్ధి చేయాలి. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇవన్నీ కూడా ఒరిస్సా, ఇవన్నీ కూడా వెనకబడినటువంటి రాష్ట్రాలు. మరి వాటి డెవలప్మెంట్ కోసం మనం ట్రై చేస్తున్నాం, వాళ్ళు ట్రై చేస్తున్నారు. పాకిస్తాన్ కూడా వాళ్ళ డెవలప్మెంట్ కోసం ట్రై చేయాలి తప్ప భారతదేశం మీద ఏడవడం వల్ల, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం వల్ల డెవలప్మెంట్ కాదు. కానీ వాళ్ళ వైఖరి మారదండి. అన్నిటికంటే మెయిన్ మనది డెమోక్రటిక్ అంటే వాళ్ళది ఇస్లామిక్ కంట్రీ. అక్కడ ఎప్పుడైతే ఈ కాఫిర్లు లేకపోతే జిహాదీలు అనేటువంటి డిఫరెన్సెస్ ఇవన్నీ చూపిస్తున్నారో ఇంకా ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయండి. వాళ్ళ యొక్క పాలసీలో మతాన్ని జోడిస్తున్నారు, మన పాలసీస్లో వెల్ఫేర్ని జోడిస్తున్నాం. మతం కాదండి మనది, వెల్ఫేర్ ఇంపార్టెంట్ అండి మనకి, కానీ వాళ్ళు మతాన్ని జోడిస్తున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం. ఇప్పుడు చాలా మందికి సామాన్యులకి చాలా డౌట్స్ ఉన్నాయి. సింధూరి 4 రోజులు హడావిడిగా చేశారు, దాన్ని గ్యాప్ ఇచ్చేసారు, సీజ్ ఫైర్ అన్నారు అనే థాట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని నెగిటివ్ థాట్స్ కూడా ఉన్నాయి. అయ్యో ఇది అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారని. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇండియన్ ఆర్మీ యొక్క పవర్ ఏంటంటే ఏం చెప్తారు? ఒకటేమో ఇండియన్ ఆర్మీ పవర్, రెండోది ఇండియా స్ట్రాటజీ అండి. ఇండియా స్ట్రాటజీ మన లీడర్స్ చూస్తున్నారు, పవర్ ఏమో మన డిఫెన్స్ ఫోర్సెస్ చూసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తానండి, కొన్ని విషయాలు సామాన్య ప్రజానీకానికి అర్థం కాదు, చెప్పవలసినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రమాదం ఉందండి అందులో. ఇది నా వ్యూహం అని ఎలా చెప్తామండి? అది యుద్ధం అంటేనే సీక్రెట్, వ్యూహం అంటేనే, స్ట్రాటజీ అంటేనే ఒక సీక్రెసీ. కాబట్టి వీళ్ళు ఈ విధంగా నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు లేదు నేను మంచిగా చేస్తున్నాను, ఇది నా ప్లాన్ అని చెప్పడం కరెక్ట్ కాదు. రెండు, దాన్ని అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ మన సామాన్య ప్రజానికానికి ఉండదు. ఇట్స్ ఎ టెక్నికల్ థింగ్ అండి. గ్లోబల్లీ కూడా జియో పాలిటిక్స్ని అర్థం చేసుకోవడం ఇట్స్ నాట్ ఈజీ. ఇక్కడ అనేక అంశాలు జోడించి ఉంటాయండి. ఏదన్నా ఒక డెసిషన్ తీసుకుని ఈరోజు సీజ్ ఫైర్ ఆపేశారని చెప్పి చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. మన ఎపోజిషన్స్ అన్నీ కూడా, ఈవెన్ నేను కూడా అసంతృప్తిగానే ఉన్నాను. కానీ వెన్ యూ థింక్ ఎట్ లార్జర్ స్కేల్, మీరు లార్జర్ స్కేల్ ఆలోచించినప్పుడు దే ఆర్ రైట్ బికాస్ ఆఫ్ సర్టెన్ థింగ్స్. ఈ రోజుతో ఇండియా పాకిస్తాన్ వార్తో మన భవిష్యత్తు ఆగిపోలేదు. మన భవిష్యత్తు నెక్స్ట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్నది.
మరి అటువంటప్పుడు ఒక అమెరికా ఈ విధంగా చేసింది అంటే ఈరోజు దాన్ని శత్రువు చేసుకోమంటారా? వాళ్ళ సార్వభౌమత్వం కలిగినటువంటి దేశం కదా. అమెరికా ఒత్తిడికి ఎందుకు? అమెరికా ఒత్తిడి ఆయన ప్రకటించుకున్నాడు. ఇప్పుడు లోపల స్ట్రాటజీ ఏం జరిగింది ఏంటన్నది ఇప్పుడు జనరల్ పబ్లిక్ చెప్పవలసినటువంటి విషయం కాదు. ఇది వ్యూహాలు ఎప్పుడు సీక్రెట్గా ఉండాలండి. ఒకవేళ చెప్పినా సరే వీళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయేమో తప్ప దానివల్ల ప్రయోజనం లేదు, నష్టమే ఎక్కువ ఉంటుందండి. కాబట్టి జనరల్ పబ్లిక్ విషయం దగ్గరికి వచ్చేసరికి ఎమోషన్స్ వెరీ గుడ్ అండి. నాకు అవకాశం ఇవ్వండి, ఆర్మీలోకి వెళ్ళి వాళ్ళని చిత్తు చేస్తాను, టెరిటోరియల్ ఆర్మీ జాయిన్ అవ్వండి, వెళ్ళి యుద్ధంలో పార్టిసిపేట్ చేయండి. అంతే తప్ప దేశ ప్రధాని ఏం చేస్తున్నారు, వాళ్ళు అలా చేయకుండా ఇలా చేస్తే బాగుండేది, ఇక్కడుండి ఎన్నైనా మాట్లాడతామండి. కానీ దాని వెనకాల ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి, దాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి ఈ యుద్ధ వ్యూహాన్ని ఏమో నేతలకు వదిలేయాలి, క్యాపబిలిటీస్ ఏమో మిలిటరీకి వదిలేయాలి. మనం ప్రశాంతంగా మనం చేయవలసింది ఏంటో మనం చూసుకోవాలి. ఏం చేయమన్నారు? డిజిటల్ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మారమన్నారు. పాకిస్తాన్ అలా చేస్తుంది, ఇది ఇలా చేస్తుంది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి యూ షో యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ డిజిటల్లీ రెస్పాన్సిబుల్ సిటిజన్. మాకు మద్దతు ఇవ్వండి, ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి. అంటే మంచి చేసి ఈ ప్రభుత్వం XYZ ఎవరైనా ఉండొచ్చు, XYZ వాళ్ళకి మద్దతు ఇవ్వండి. ఆర్మడ్ ఫోర్సెస్ని ఎంకరేజ్ చేయండి. అవసరమైతే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, నేను చాలామందిని చూశానండి ఈ విషయంలో, ఐ లవ్ మై కంట్రీ, నేను ఎలాగన్నా మరి మీ అబ్బాయిని ఆర్మీకి అమ్మో నాకు ఒక్కడే కొడుకు, అయిపోయింది, ఇంకా అంతా అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అక్కడ డిఫెన్స్ ఫోర్సెస్లో, ఇప్పుడు మా సోదరులందరూ సైనిక సోదరులందరూ ఫర్ యువర్ బెటర్ టుమారో ఐ గివ్ మై టుడే అంటాడు. నీ రేపటి భవిష్యత్తు కోసం నా ఈ రోజుని త్యాగం చేస్తున్నాను నేను. మరి మీ ఇంట్లో అబ్బాయిని పంపిస్తావా? పోనీ నీ ఆస్తిలో కొంత ఒక 10% డిఫెన్స్ పాకిస్తాన్ మీద బాంబు వేయడానికి ఒక వెపన్ కొందాం, నువ్వు షేర్ చేస్తావా? ఆ విషయం దగ్గరికి వచ్చేసరికి కొంచెం మనం ఆలోచిస్తామండి. కాబట్టి ఏమంటాను అంటే ఈ వ్యూహాలు అనేటువంటివి ఎవరైతే రూలింగ్లో ఉన్నారో అది XYZ ప్రభుత్వం అండి. ఈ ప్రభుత్వాన్ని నేను అన్నాను, ఐఎమ్ నాట్ ఫర్ టు ఎనీ పర్టికులర్ గవర్నమెంట్ ఆర్ ఎగ్నెస్ట్ టు ఎనీ పర్టికులర్ గవర్నమెంట్. ఎవరుంటారో వాళ్ళకి మద్దతు ఇవ్వండి, వాళ్ళు నిర్ణయాలు తీసుకునివ్వండి. ఆర్మీ ఏదైతే ఉందో, డిఫెన్స్ ఫోర్సెస్ ఏదైతే ఉందో వాళ్ళకి చక్కటి మద్దతు ఇవ్వండి, వాళ్ళకి హ్యాపీ అండి, చాలు. దట్ ఈస్ గుడ్ ఎనఫ్. దట్ ఈజ్ వీ హ్యావ్. అవసరమైతే మీ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని, మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తిని పంపించండి డిఫెన్స్కి. అడుగుతున్నారు కదా మాకు టెరిటోరియల్ ఆర్మీ అనేటువంటి దాంట్లో మీరు రిక్రూట్ చేసుకుంటున్నాం అని. ప్రూవ్ యువర్ మెటల్, ప్రూవ్ యువర్ బ్లడ్ నౌ. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు సర్వ్ ద కంట్రీ, బట్ నెవర్ డై ఫర్ ది కంట్రీ. జాయిన్ అవ్వండి, కిల్ ద ఎనిమీ ఫర్ ది కంట్రీ. అవకాశం, చచ్చే అవకాశం వాడికి ఇద్దాం, మనం చావద్దు, మనం చంపే అవకాశాన్ని మనం తీసుకుందాం అండి. ఆ స్పిరిట్తో మీరు ఆర్మీకి వెళ్ళండి అండ్ దేశం కోసం యుద్ధం చేయండి, పోరాటం చేయండి, చాలా సక్సెస్ వస్తుంది. మనం యుద్ధం చేద్దాం, శాంతిని సాధించడానికి యుద్ధం చేద్దాం. అవసరమైతే ఎదటటువంటి 2 లెంపకాయలు కొట్టైనా సరే శాంతిని తీసుకొద్దాం. శాంతి కోసం శాంతిగా అడిగితే దొరకదండి. శాంతి కావాలి అంటే, పీస్ కావాలి అంటే అశాంతిని చూపించి శాంతిని తెచ్చుకోవాలండి. ఇది టుడేస్ రూల్. అంతే తప్ప మనం చేతులు జోడించి మనం ఇవన్నీ కూడా మితవాద యుగంలో ఉన్నటువంటి టైం అంతా కూడా వెళ్ళిపోయిందండి. దీనిపైన కూడా చాలా మంది అంటే మాట్లాడారు కదండి, చాలా మంది చచ్చిపోతున్నారు, ఎందుకు అవసరం ఆ యుద్ధాలు అంటే, ధర్మం కోసం పోరాడేటప్పుడు కొన్ని అలాంటివి జరుగుతాయి. ఆ సంఘటనలు జరిగినాకే దాని వెనక ఫ్యూచర్ అనేది మనకి అర్థమవుతుంది. ఈ టైంలో నాకు డైలాగ్ గుర్తొస్తుందండి, మూవీ నాకు గుర్తులేదు కానీ, యుద్ధం చేయడం చేతగాని వాడు మాత్రమే ధర్మం గురించి మాట్లాడతాడు అని చెప్పేసి ఎక్కడో ఏదో మూవీలో ఒక హీరో చెప్తాడండి. అలాగా మనం యుద్ధం చెయ్యాలి అంటే దానికి ఎంతో మారల్ గట్స్ కావాలండి. యుద్ధం యొక్క ఇంటెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ధర్మం చాలా ఇంపార్టెంట్. శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని చెప్పలేదా? ఇప్పుడు ఆయన ఈ నా బంధుమిత్రులనా నేను చంపుకునేది అని చెప్పి అర్జునుడు వెళ్ళిపోతే, అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోతే ఆయన చెప్తాడండి, నువ్వు ఈ సమయంలో గనక యుద్ధం చేయకపోతే అధర్మం నెగ్గుతుంది, అధర్మం నెగ్గింది అంటే ధర్మం ఓడిపోతుంది, ధర్మం ఓడిపోయింది అంటే గనక అది చాలా అన్యాయం జరుగుతుంది. అందుకే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
అంటే ధర్మాన్ని స్థాపించడం కోసం, అధర్మంపై గెలవడం కోసం నువ్వు యుద్ధం చేయాలి. ఎత్తు నీ గాంధీవం, సంధించు నీ బాణాన్ని, చంపు శత్రువుల్ని అని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడండి. యుద్ధం చేయడం తప్పు కాదు, మన మోటో యుద్ధం ఎందుకు చేస్తాం అన్నది ఇంపార్టెంట్. శాంతిని సాధించడం కోసం యుద్ధం చేయాలి, తప్పదు. అదండి. శ్రీనివాస్ గారు, చాలా విషయాలు మాట్లాడుకున్నాం, చాలా విషయాలు ప్రేక్షకులు మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇదండి వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మేజర్ శ్రీనివాస్ గారు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.